సో ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అమ్మా. ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ లో 37 2B చూసాం. తర్వాత 40లో సెక్షన్ 40లో 40A లో 1 1A 2 2B తర్వాత 3 4 5 చూసాం. తర్వాత 40A లో 40 స్మాల్ ఏ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం చూస్తుంది ఏంటి 40B. సో 40Bలో మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం అని చెప్పేసాను అంటే కనుక మా 40Bలో మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం అని చెప్పేసానంటే పార్ట్నర్షిప్ ఫర్మ్ లో మనకి రెమ్యూనరేషన్, ఇంట్రెస్ట్, బోనస్, కమిషన్ బై వాట్ ఎవర్ ద నేమ్ కార్డ్ పార్ట్నర్ కనుక తీసుకుంటున్నట్లయితే అప్పుడు దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ 40Bలో రెస్ట్రిక్షన్ అనేది దేని గురించి చెప్తున్నారమ్మా? ఫస్ట్ ఇంట్రెస్ట్ గురించి, రెండోది రెమ్యూనరేషన్ ఆర్ బోనస్ ఆర్ కమిషన్ బై వాట్ ఎవర్ నేమ్ కాల్డ్. ఎవరు తీసుకోవాలి ఇవన్నీ కూడా? ఎక్సెట్రా. ఇవన్నీ ఎవరు తీసుకోవాలి? పార్ట్నర్ కనుక క్లెయిమ్ చేస్తున్నట్లయితే దానికి రెస్ట్రిక్షన్ అంటమ్మా. ఓకే, సో ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత చెప్పారమ్మా? ఎంత పర్సెంటేజ్? 12% అని చెప్పారు. తర్వాత ఏమేమి కండిషన్స్ చెప్పారు? అగ్రిమెంట్ లో ఖచ్చితంగా ఇంట్రెస్ట్ అనేది అలౌ చేస్తూ ఉండాలి. తర్వాత ఆ డేట్ అనేది ఎప్పటి నుంచి అయితే మనం అగ్రిమెంట్ లోకి వచ్చారో ఆ డేట్ తర్వాత నుంచే ఉండాలి, ఆ పీరియడ్ లో ఉండాలి అని చెప్పి కొన్ని కండిషన్స్ చెప్పారమ్మా. తర్వాత ఈ రెమ్యూనరేషన్, బోనస్, కమిషన్ గురించి మాట్లాడేటప్పుడు ఏం చెప్పారంటేనమ్మా, యూ హ్యావ్ టు అరైవ్ బుక్ ప్రాఫిట్. ఏం అరైవ్ అవ్వాలంటున్నారమ్మా? బుక్ ప్రాఫిట్. సార్ మనం నెట్ ప్రాఫిట్ అరైవ్ అవుతాం కదా సార్, నెట్ ప్రాఫిట్ కాదా? నెట్ ప్రాఫిట్ కాదు, నెట్ ప్రాఫిట్ వేరు, బుక్ ప్రాఫిట్ వేరు. ఓకే, సో ఈ బుక్ ప్రాఫిట్ అనేది అరైవ్ అయిన తర్వాత అప్పుడు ఏం చెప్తున్నారమ్మా? అప్ టు 3 lakhs కనుక ప్రాఫిట్, అప్ టు 3 lakhs ప్రాఫిట్ వరకు మీరు ఎంత వరకు ఎలిజిబుల్ రెమ్యూనరేషన్ ఉందంటమ్మా? 90%. ఎంతమ్మా? 90%. అబౌవ్ 3 lakhs, ఓవర్ అండ్ అబౌవ్ 3 lakhs ఎంత పర్సెంటేజ్ అంటమ్మా? 60%. ఎంత? 60%. అప్ టు 3 lakhs ఉంటే 90%, అబౌవ్ 3 lakhs ఉంటే కనుక 60% ఏంటమ్మా? రెమ్యూనరేషన్ కి ఎలిజిబుల్ క్యాలిక్యులేషన్. ఓకే సార్, ఇప్పుడు సపోజ్ ఒక 6 lakhs ప్రాఫిట్ ఉందనుకోమ్మా, అప్పుడు ఎలా మనకి క్యాలిక్యులేట్ చేస్తారు చెప్పండి? ఫస్ట్ 3 lakhs మీద మనకి ఎంత పర్సెంటేజ్ అమ్మా? 90% కాబట్టి 90% అంటే ఎంత? 2,70,000. అంతేనా? మరి నెక్స్ట్ 3 lakhs మీద ఎంత పర్సెంటేజ్? 60% అంటే ఎంత? ఎంతమ్మా? 1,80,000. సో ఈ 2,70,000 ప్లస్ 1,80,000 టోటల్ ఎంతమ్మా? 4,50,000. సార్ టోటల్ ప్రాఫిట్ ఎంత అన్నారు? 4,50,000 కనుక రెమ్యూనరేషన్, బోనస్, కమిషన్ అలాంటివి ఇస్తే కనుక తీసేస్తే ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? సార్ పార్ట్నర్స్ అందరూ కలిపి రెమ్యూనరేషన్ కింద 3 పార్ట్నర్స్ ఉన్నారంటమ్మా. ఎంతమంది పార్ట్నర్స్ ఉన్నారు? 3 పార్ట్నర్స్ ఉన్నారంట. సార్ 3 పార్ట్నర్స్ ఒక్కొక్క పార్ట్నర్ కి 4,50,000 లేకపోతే ఓవరాల్ లిమిట్ ఇది? ఇక్కడ లిమిట్ అనేది చెప్పారు కదా, ఈ లిమిట్ అనేది ఓవరాల్ అందరు పార్ట్నర్స్ కి ఇచ్చే లిమిట్, ఒక్కొక్క పార్ట్నర్ కి 4,50,000 వరకు ఇవ్వచ్చు అని చెప్పేసి అంటున్నారా? అందరికి కలిపి అంటే 3 పార్ట్నర్స్ అందరికి కలిపి మాక్సిమం ఎంత క్లెయిమ్ చేయగలరంటమ్మా? 4,50,000. సార్ ఒక్కొక్క పార్ట్నర్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంటున్నాడు తెలుసమ్మా? 2,50,000 రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారంట. ఎంత? లేకపోతే 2 lakhs తీసుకుంటున్నారంట. ఒక్కొక్క పార్ట్నర్ ఎంత తీసుకుంటున్నాడు? 2 lakhs తీసుకుంటున్నారంట. అర్థమైందా? అంటే సో ఈచ్ పార్ట్నర్ విల్ హ్యావ్ టు పే
నార్మల్ గా అయితే కనుక ట్యాక్స్ ఎంత పే చేయాలమ్మా? 2 lakhs వాళ్ళు ఇండివిజువల్ గా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు కాబట్టి, శాలరీ తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ చేతిలో ఇండివిజువల్ గా ఎంత ట్యాక్సిబుల్ అవుతుంది? 2 lakhs వరకు ట్యాక్సిబుల్ అవ్వాలి. అంతేనా? మా పార్ట్నర్షిప్ ఫర్మ్ లో మనం పార్ట్నర్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఇద్దరు పార్ట్నర్ గాని పార్ట్నర్షిప్ ఫర్మ్ గాని ఇద్దరులో ఒకలే ట్యాక్స్ కడతారు. పార్ట్నర్షిప్ ఫర్మ్ ట్యాక్స్ కట్టేస్తే మళ్ళీ పార్ట్నర్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ పార్ట్నర్ ట్యాక్స్ కట్టేస్తే మళ్ళీ ఫర్మ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదమ్మా. ఎస్ ఆర్ నో? సో ఇక్కడ ముగ్గురు పార్ట్నర్లు ఒక్కొక్కరు 2 లక్షల చొప్పున తీసుకుంటున్నప్పుడు తీసుకున్న అమౌంట్ మీద వాళ్ళు ట్యాక్స్ కట్టాలా లేదా? ఎస్ ఆర్ నో? కానీ ఇది ఫర్మ్ P&L అమ్మా. ఫర్మ్ P&L లో ఎక్స్పెండిచర్ కింద రెమ్యూనరేషన్ అని చెప్పేసి నన్ను చూపిస్తున్నారంట. ఒక్కొక్క పార్ట్నర్ కి 2 lakhs చొప్పున తీసుకుంటే ముగ్గురు పార్ట్నర్స్ కలిపి ఎంత తీసుకుంటున్నారు? 6 lakhs తీసుకున్నారంట. సో 6 lakhs అనేది తీసుకుంటున్నప్పుడు ఇప్పుడు టోటల్ గా ఇక్కడ ఎక్స్పెండిచర్ అంతా అలో చేస్తున్నారా? రెస్ట్రిక్షన్ పెట్టారా? రెస్ట్రిక్షన్ పెట్టారు. అంటే ఇక్కడ రెమ్యూనరేషన్ అని చెప్పేసి 6 lakhs అలో చేయరు. ఎంత అలో చేస్తారు? కేవలం 4,50,000 మాత్రమే అలో చేస్తారు. అంతేనా? కానీ పార్ట్నర్స్ తీసుకుంటుందంత 6 lakhs. అర్థమైందా? ఇప్పుడు నెట్ ప్రాఫిట్ ఎంత పెరుగుతుంది? మా 1,50,000 నెట్ ప్రాఫిట్ పెరుగుతుందా? ఇది ఏ నెట్ ప్రాఫిట్? ఫర్మ్ యొక్క P&L లో నెట్ ప్రాఫిట్. ఎస్ ఆర్ నో? సో ఇక్కడ ఖచ్చితంగా ఫర్మ్ 1,50,000 మీద ట్యాక్స్ పే చేయాలా? మా ట్యాక్స్ ఎవరు పే చేస్తారు? 1,50,000 మీద ఫర్మ్ పే చేయాలి. ఓకే సార్, ఒక్కొక్క పార్ట్నర్ 2 lakhs తీసుకున్నారు కదా సార్, ఇప్పుడు వాళ్ళు ఇండివిజువల్ గా ఎంత ట్యాక్స్ పే చేయాలి అని చెప్పేసి అంటే మీరు జాగ్రత్తగా చూస్తే కనుక 1,50,000 మీద ఎవరు పే చేస్తున్నారమ్మా? ఫర్మ్ పే చేస్తుంది. కాబట్టి మళ్ళీ ఇండివిజువల్ గా ట్యాక్స్ పే చేయాలా? పే చేయాల్సిన అవసరం లేదు. అంటే ఎంత పే చేయాల్సిన అవసరం లేదు? 50,000 చొప్పున పే చేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ దో వాళ్ళు డబ్బులు 2 లక్షలు తీసుకున్నా సరే ఎంత మీద మాత్రమే ట్యాక్స్ పే చేస్తే సరిపోతుంది వాళ్ళు ఇండివిజువల్ గా? 1,50,000. 1,50,000 ఇక్కడ మనం చూసుకుంటే ఎంతమంది? ముగ్గురు. ఓకే, 1,50,000 చొప్పున చూసుకుంటే మొత్తం ఎంత అవుతుందమ్మా? 4,50,000. ఇక్కడ P&L అలౌ చేసిందంత 4,50,000. 4,50,000 అలౌ చేశారంటే పార్ట్నర్స్ కి ట్యాక్స్ కూడా ఎంత అవుతుంది? 4,50,000. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? రైట్. ఈవెన్ దో 2 lakhs తీసుకుంటున్న రెమ్యూనరేషన్ వాళ్ళకి 50,000 చొప్పున తగ్గించేసి రిమైనింగ్ 1,50,000 మీద మాత్రమే వాళ్ళు ట్యాక్స్ పే చేయాల్సిన ఆబ్లిగేషన్ ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ మనకు పార్ట్నర్షిప్ ఫర్మ్ లో రెమ్యూనరేషన్ ఎంతైతే మనం అలౌ చేస్తామో, మరి రెమ్యూనరేషన్ 6 lakhs తీసుకున్నారు కానీ ఎంతవరకు అయితే అలౌ చేస్తామో అంతవరకు మాత్రమే పార్ట్నర్స్ ఇండివిజువల్ గా ట్యాక్స్ పే చేయాల్సిన లయబిలిటీ అనేది ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? మళ్ళీ పార్ట్నర్ ట్యాక్స్ కట్టాలా అంటే పార్ట్నర్షిప్ ఫర్మ్ ట్యాక్స్ కడుతున్న చోట పార్ట్నర్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఓకే, ఈ 4,50,000 మీద ఎవరు ట్యాక్స్ కడతారమ్మా? పార్ట్నర్స్ ట్యాక్స్ కడతారు. ఏ హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో ట్యాక్స్ కడతారమ్మా? ఏ హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో ట్యాక్స్ కడతారు? మా పార్ట్నర్ ఎర్న్ చేసినా పార్ట్నర్షిప్ ఫర్మ్ ఎర్న్ చేసినా ఒకటే అని చెప్పేసి అన్నారా? పార్ట్నర్షిప్ ఫర్మ్ ఎర్న్ చేసినా పార్ట్నర్ ఎర్న్ చేసినా ఒకటే అని చెప్పేసి చెప్పారా? పార్ట్నర్షిప్ ఫర్మ్ బిజినెస్ చేసినా పార్ట్నర్ బిజినెస్ చేసినా ఒకటే అని చెప్పేసి అన్నారా లేదా? సో కాబట్టి ఇక్కడ పార్ట్నర్షిప్ ఫర్మ్ అయితే PGBP లో ట్యాక్సబుల్. మరి పార్ట్నర్ కు వచ్చే రెమ్యూనరేషన్ కూడా ఎక్కడ ట్యాక్సబుల్ అవుతుందంటమ్మా? పార్ట్నర్ కు వచ్చే రెమ్యూనరేషన్ కూడా ఇక్కడ PGBP లోనే ట్యాక్సబుల్ అవుతుంది. సార్ ఇంట్రెస్ట్, పార్ట్నర్ కు వచ్చే ఇంట్రెస్ట్ అమ్మా మనం ఇక్కడ P&L లో పార్ట్నర్ కి చెప్పేసి సెట్ అసైడ్ చేసిన పార్ట్నర్షిప్ ఫర్మ్ కి సెట్ అసైడ్ చేసిన అది ఎక్కడ ట్యాక్సబుల్ అవ్వాలి? ట్యాక్సబుల్ అయ్యే హ్యాండ్స్ మారచ్చు. అంటే పార్ట్నర్ చేతిలో గానీ పార్ట్నర్షిప్ ఫర్మ్ చేతిలో గానీ ట్యాక్స్ అవ్వచ్చు. కానీ ఏ హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో మాత్రమే ట్యాక్సబుల్ అవుతుంది? ఓన్లీ అండర్ PGBP. PGBP లో మాత్రమే ట్యాక్సబుల్ అవుతుంది అని చెప్పేసి మనకి చెప్తున్నారు, స్పెసిఫై చేస్తున్నారు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? సో ఇక్కడ టోటల్ క్యాలిక్యులేషన్ లో ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటమ్మా? బుక్ ప్రాఫిట్. వాట్ వీ నీడ్ టు అరైవ్? బుక్ ప్రాఫిట్. అర్థమైందా?
ఆ బుక్ ప్రాఫిట్ అరైవ్ అయితే ఆ బుక్ ప్రాఫిట్ మీద మనం ఏం చేస్తాం, ఈ రెస్ట్రిక్షన్ అనేది అప్లై చేస్తామని చెప్పేసి అని అన్నారు. ఇక్కడ 6 lakhs అని అన్నారు కదా, 6 lakhs కూడా ఏంటది బుక్ ప్రాఫిట్. సార్ బుక్ ప్రాఫిట్ ని ఎలా అరైవ్ అవ్వాలి, అర్థమైందా? ఎస్ సార్ నో, బుక్ ప్రాఫిట్ ని ఎలా అరైవ్ అవ్వాలి? అమ్మ ఒక విషయం చెప్పండి, ఇక్కడ మనకి ఒకవేళ పార్ట్నర్షిప్ ఫర్మ్ లో సారీ అగ్రిమెంట్ లో రెమ్యూనరేషన్ అనేది ఇవ్వకూడదు అని చెప్పేసి అని ఉందనుకోమ్మా, రెమ్యూనరేషన్ అలౌబుల్ మనకి అప్పుడు అలౌబుల్ నాట్ అలౌబుల్? అది కూడా స్లీపింగ్ పార్ట్నర్ కి ఇవ్వచ్చా రెమ్యూనరేషన్? ఇవ్వచ్చా ఇవ్వకూడదా? ఇవ్వకూడదు. ఎందుకంటే ద కండిషన్ ఈజ్ స్పెసిఫికల్లీ స్పెసిఫైయింగ్ దట్ ఏమని చెప్తున్నారంట ఇక్కడ, ఇట్ షుడ్ బి ఆథరైజ్డ్ బై అండ్ అకార్డింగ్స్ విత్ ద పార్ట్నర్షిప్ డీడ్. పార్ట్నర్షిప్ డీడ్ లో స్పెసిఫిక్ గా మెన్షన్ చేసి ఉండాలి. It should relate to a period falling after the date of partnership date. Date of partnership date తర్వాత it should be paid to a working partner only. సార్ స్లీపింగ్ పార్ట్నర్ కూడా మన పార్ట్నర్షిప్ ఫార్మ్ చాలా మంచిది సార్. ఏంటి స్లీపింగ్ పార్ట్నర్ కూడా రెమ్యూనరేషన్ ఇస్తుంది సార్, ఇవ్వచ్చా? ఎంచక్క ఇవ్వచ్చు. కాకపోతే ఏం చేస్తారు, దట్ ఈస్ నాట్ అలౌడ్. ఓన్లీ అలౌడ్ ఈస్ ఓన్లీ వర్కింగ్ పార్ట్నర్ కి అలౌ పే చేసే రెమ్యూనరేషన్ మాత్రమే అలౌడ్. సో అలౌ కాకపోతే ఏం చేస్తారమ్మా, డిసలౌ చేసి ట్యాక్స్ మాత్రం చేస్తారు. ఎవరి చేతిలో ట్యాక్స్ చేస్తారు? ఫర్మ్ చేతిలో ట్యాక్స్ చేస్తారు. అమ్మ అసెస్మెంట్ ఆఫ్ ది ఫర్మ్ చేసేటప్పుడు మనం 40B అనేది క్యాలిక్యులేషన్ అనేది గుర్తు పెట్టుకోవాలి. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. ఇట్ షుడ్ బి విత్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ లిమిట్స్. ఆ లిమిట్స్ గురించి మనం స్పెసిఫై చేసుకున్నాం. ఓకే రైట్. అమ్మ ఇక్కడ స్లీపింగ్ పార్ట్నర్ కి ఇంట్రెస్ట్ ఇవ్వచ్చా? ఇవ్వచ్చా లేదా? సో ఇంట్రెస్ట్ కండిషన్ లో మనకి స్లీపింగ్ పార్ట్నరా వర్కింగ్ పార్ట్నరా అని చెప్పేసి చెప్పలేదు. కానీ రెమ్యూనరేషన్ బోనస్ కమిషన్ దాంట్లో మాత్రం కండిషన్ లో క్లియర్ గా ఏముంది, వర్కింగ్ పార్ట్నర్ అని చెప్పేసి అని మనకి ఉన్నది. ఓకే రైట్. మా ఇంట్రెస్ట్ గురించి మాట్లాడారు కదా పైన. ఒక చిన్న క్వశ్చన్, ఇంట్రెస్ట్ ఆన్ లోనా ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అది చెప్పాడా? క్లియర్ గా చూడండి. మనకి ఇంట్రెస్ట్ ఆన్ లోన్ వేరు, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ వేరు కదా. పార్ట్నర్షిప్ యాక్ట్ చదువుకున్నారు కదమ్మా. పార్ట్నర్షిప్ యాక్ట్ లో ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఇవ్వచ్చా, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఇవ్వచ్చా? ఏమి చెప్పలేదు అనుకో, అగ్రిమెంట్ లోని ఏమి ఇవ్వచ్చు, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఎంత ఇవ్వచ్చు, ఎంతమ్మా? 6%, అంతే కదా ఇంట్రెస్ట్ ఆన్ లోన్. మరి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ చెప్పకపోతే ఇవ్వాల్సిన అవసరం లేదు, ఒకవేళ చెప్తే ఇవ్వచ్చు, అంతేనా? ఏమి చెప్పకపోయినా ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అనేది 6% ఇచ్చుకునే అవకాశం అనేది ఉంది. మరి ఇక్కడ ఇంట్రెస్ట్ అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు చెప్పాడా? ఒకసారి చదవండి. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్, దేని గురించి మాట్లాడాడు చదవండి. మా ఎక్సెప్షనల్ కేసెస్ లో ఇచ్చింది ఏంటి, నువ్వు ఇండివిజువల్ కెపాసిటీలో పార్ట్నర్ గా ఉన్నావు, తర్వాత నువ్వు రిప్రజెంటేటివ్ కెపాసిటీలో ఇంట్రెస్ట్ తీసుకున్నావు, అప్పుడు దట్ ఈస్ నాట్ కవర్డ్. ఓకే, అప్పుడు 12% రెస్ట్రిక్షన్ అనేది ఉండదు. అలా కాకుండా నువ్వు రిప్రజెంటేటివ్ కెపాసిటీలో నువ్వు పార్ట్నర్ గా ఉన్నావు, నువ్వు ఇండివిజువల్ గా ఇంట్రెస్ట్ తీసుకున్నావు, అంటే ఒకే మనిషికి 2 కెపాసిటీస్ ఉండొచ్చా అంటే ఎస్. అలాంటప్పుడు ఈ రెస్ట్రిక్షన్ అనేది అప్లికబుల్ కాదని చెప్పేసి మనం చెప్తున్నాం అమ్మా. అర్థమైందా? ఎస్ ఆర్ నో? ఎక్సెప్షనల్ కేసెస్ లో రిప్రజెంటేటివ్ కెపాసిటీ అంటే ఏంటి తెలుసు కదమ్మా? ఎస్ ఆర్ నో? ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ ని రిప్రజెంట్ చేస్తూ పార్ట్నర్షిప్ ఫర్మ్ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు మనం జస్ట్ నామకే వాస్తి పేరుకున్నామని చెప్పేసి అనుకుంటే ఏమంటారు, రిప్రజెంటేటివ్ కెపాసిటీ. సార్ రిప్రజెంటేటివ్ కెపాసిటీలో నన్ను ఒక ఫర్మ్ ఇంకో ఫర్మ్ లో పార్ట్నర్ గా యాడ్ చేసింది సార్, ఆ ఫర్మ్ కి నేను ఇండివిజువల్ గా నా సొంత డబ్బులు ఇచ్చాను సార్, అప్పుడు ఇంట్రెస్ట్ అనే రెస్ట్రిక్షన్ అక్కడ అప్లికబుల్ అవుతుందా అంటే నాట్ అప్లికబుల్. అర్థమైందా? ఎస్ ఆర్ నో? రైట్. సో ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది మనకి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ లోనా? ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అనుకుంటున్నారా? అంతేనా? ఎస్ ఆర్ నో? సో ఇట్ ఈస్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ యాజ్ వెల్ యాజ్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఇంట్రెస్ట్ పెయిడ్ అన్నాడు, ఇంట్రెస్ట్ పే చేసాము అని చెప్పేసి అని అంటే కదా, దేనికి పే చేస్తారు? ఇంట్రెస్ట్ క్యాపిటల్ మీద పే చేస్తారు, లోన్ మీద పే చేస్తారు. రెండు కూడా మనం పే చేయాల్సిన ఇన్వెస్ట్ చేసినవే. అది లోన్ రూపంలో ఇన్వెస్ట్ చేసినా, క్యాపిటల్ రూపంలో ఇన్వెస్ట్ చేసినా, రెండిట్లో ఎలా ఇన్వెస్ట్ చేసినా మనం పే చేసే ఇంట్రెస్ట్ ఎవరికి పే చేస్తున్నాం?
పార్ట్నర్ కే కదా పే చేస్తున్నాం. పే చేసే పార్ట్నర్ పే చేసే ప్రతి ఇంట్రెస్ట్ మీద ఇక్కడ రెస్ట్రిక్షన్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఎంత వరకు మాక్సిమం పే చేయొచ్చు? 12%. ఒకవేళ అగ్రిమెంట్ లో కనుక 9% చెప్తే ఎంతమ్మా? 9% అలౌడా? 12% అలౌడ్ అయినా సరే ఎందుకు? సో ఒకవేళ పార్ట్నర్షిప్ డీడ్ లో 15% ఇస్తే 12% అలౌడ్. అంటే మాక్సిమం 12% డీడ్ లో చెప్పిన దాని అమౌంట్ గానీ లేకపోతే ఇక్కడ 12% గానీ రిస్ట్రిక్షన్ అంటే అది. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సార్ బుక్ ప్రాఫిట్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఎన్ని రెస్ట్రిక్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం? పార్ట్నర్ పే చేసే దాంట్లో ఇంట్రెస్ట్ గురించి మాట్లాడుకున్నాం. ఇంట్రెస్ట్ గురించి కండిషన్స్ ఏం చెప్పండి. ఇంట్రెస్ట్ గురించి కండిషన్స్ ఏం చెప్పాడమ్మా? దట్ షుడ్ బి ఆథరైజ్డ్ బై పార్ట్నర్షిప్ డీడ్. దట్ షుడ్ బి ఫాల్ ఆఫ్టర్ ది డేట్ ఆఫ్ ది పార్ట్నర్షిప్ డీడ్. మనం పే చేసే ఇంట్రెస్ట్ అనేది ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేస్తాం? ఆ డీడ్ తర్వాత డేట్ నుంచి క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? ఎందుకంటే ఆరుపుడే కదా పార్ట్నర్ అయినట్టు. సో తర్వాత ఏమవి ఉండాలమ్మా? ఇంట్రెస్ట్ అనేది మాక్సిమం 12%. ఓకే. అండ్ ఎక్సెప్షనల్ కేసెస్ ఏంటి? రిప్రజెంటేటివ్ కెపాసిటీ, ఇండివిజువల్ కెపాసిటీని రిప్రజెంట్ చేసే కేసెస్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం. అదే రెమ్యూనరేషన్, బోనస్, కమిషన్ అవన్నీ మాట్లాడుకుంటే ఏమన్నారమ్మా? సో ఈ రెమ్యూనరేషన్, బోనస్, కమిషన్ ఇవన్నీ కూడా పార్ట్నర్షిప్ డీడ్ లో ఆథరైజ్ చేయాలి. వర్కింగ్ పార్ట్నర్ కి మాత్రమే పే చేయాలి. అది కూడా ప్రిస్క్రైబ్డ్ లిమిట్స్ లోనే పే చేయాలి. ఫాలోయింగ్ ఆఫ్టర్ ది డేట్ ఆఫ్ ది పార్ట్నర్షిప్ డీడ్ అయి ఉండాలి అని చెప్పేసి కొన్ని కండిషన్స్ అనేవి చెప్పారు. ఇక్కడ మాక్సిమం రెస్ట్రిక్షన్ అనేది ఎంత చెప్పారమ్మా? అప్ టు 3 lakhs అనుకుంటే అప్పుడు 90% అన్నారు. మరి 90% ఒకవేళ నాకు లాస్ వచ్చింది అనుకో, మరి రెమ్యూనరేషన్ ఎవరా? లాస్ వస్తే రెమ్యూనరేషన్ ఇస్తారా ఎవరా? మరి ఏ చూడాలి? బుక్ ప్రాఫిట్ లో లాస్, బుక్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేసి ఆ బుక్ ప్రాఫిట్ మీద మనకి లాస్ వచ్చిందా లేదా అని చూడాలి. ఒకవేళ బుక్ ప్రాఫిట్ లాస్ ఉందనుకో, అసలు రెమ్యూనరేషన్ ఎవరా అంటే ఇస్తారు. ఎంతవరకు ఇస్తారమ్మా? 1,50,000. ఎంత? ఈవెన్ యూ ఎర్న్ లాసెస్, ఓకే, యు ఆర్ ఎలిజిబుల్ టు 1,50,000 రెమ్యూనరేషన్. సార్ ఒక్కో పార్ట్నర్ కి 1,50,000 కాదు, ఓవరాల్ గా అందరు పార్ట్నర్స్ కి కలిపి 1,50,000 ఆర్ 90%. ఓకే, విచ్ ఎవర్ ఈస్ హయ్యర్. ఓకే, 90% కానీ 1,50,000 కానీ ఏది ఎక్కువ ఉంటే అదే అన్నారు. సపోజ్ నా ప్రాఫిట్ 1 lakh ఉంది సార్, అప్పుడు మన ప్రాఫిట్ 1 lakh ఉంది అనుకో, మా బుక్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది? 1 lakh వచ్చింది. 1 lakh ఇంటూ ఎంత పర్సెంటేజ్? 90% అంటే ఎంత? 90,000. అంతేనా? 1 lakh ఇంటూ 90% అంటే 90,000. 90,000 వరకు రెమ్యూనరేషన్ ఇస్తారా మీకు? 1,50,000 వరకు ఇస్తారు. సపోజ్ మీ ప్రాఫిట్ వచ్చేసరికి 2 lakhs అంట. 2 lakhs మీద 90% అంటే 1,80,000. 1,80,000 ఆర్ 1,50,000 విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ అంటే ఎంత? 1,80,000. ఎంతమంది పార్ట్నర్స్ కి? అందరు పార్ట్నర్స్ కి కలిపి మాక్సిమం 1,80,000 ఇఫ్ యువర్ ప్రాఫిట్ ఈస్ 2 lakhs. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఏ ప్రాఫిట్? బుక్ ప్రాఫిట్. బుక్ ప్రాఫిట్ అంటే ఎలా అరైవ్ అవ్వాలి చూడండి, క్లియర్ గా చెప్తున్నాడు. ఫర్ ది పర్పస్ ఆఫ్ రెమ్యూనరేషన్ పేడ్ టు ఎ వర్కింగ్ పార్ట్నర్ బై ఎ ఫార్మ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్లెనేషన్ ఆర్ రెలెవెంట్. ఫస్ట్ వన్ ఏంటమ్మా? బుక్ ప్రాఫిట్. బుక్ ప్రాఫిట్ అంటే ఏం చెప్తున్నారమ్మా? బుక్ ప్రాఫిట్ మీన్స్ నెట్ ప్రాఫిట్ as shown in the P&L account for the relevant previous year, computed in the manner laid down and in chapter 4D. Chapter 4D and PGBP. Okay, right. Next, as increased by the aggregate amount of remuneration paid or payable to the partners of the firm if such amount has been deducted while computing the నెట్ ప్రాఫిట్ అని చెప్పాడు. అమ్మ బుక్ ప్రాఫిట్ అంటే పెద్ద క్యాలిక్యులేషన్ ఏమి ఇవ్వలేదమ్మా, చాలా సింపుల్ క్యాలిక్యులేషన్ ఇచ్చాడు. సో మనం జాగ్రత్తగా కనుక గమనిస్తే మనం ఏం ప్రిపేర్ చేసామంటే అమ్మా, P&L ప్రిపేర్ చేసాం. P&L లో మనం ఏం అరైవ్ అవుతాం? నెట్ ప్రాఫిట్ అరైవ్ అవుతాం. అంతేనా? ఇదే నెట్ ప్రాఫిట్ ని తీసుకోమంటున్నాడు. మా నెట్ ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో అమ్మ, నెట్ ప్రాఫిట్ ఎలా అరైవ్ అవ్వాలంట? చాప్టర్ 4D అంటే PGBP ప్రొవిజన్స్ అన్ని అప్లై చేసేయాలి. అడ్మిసిబుల్, ఇన్అడ్మిసిబుల్ అన్ని అప్లై చేసిన తర్వాత మనకు ప్రాఫిట్ వస్తుందా? ఆ ప్రాఫిట్ ని తీసుకోమంటున్నాడు. P&L లో స్ట్రైట్ అవే మనకు కనిపించే నెట్ ప్రాఫిట్ తీసుకోవచ్చా? లేదు, దానికి 30 to 43D అడ్జస్ట్మెంట్స్ అన్ని చేసేయమంటున్నాడు.
అడ్జస్ట్మెంట్స్ చేయాలి. 30 to 43D అడ్జస్ట్మెంట్స్ అన్ని చేసేయాలి. చేసేసిన తర్వాత మిగిలిన ప్రాఫిట్ ఉంటది కదమ్మా, ఆ ప్రాఫిట్ ని నెట్ ప్రాఫిట్ కింద తీసుకోండి అని చెప్పేసి చెప్పాడు. అర్థమైందా? సో ఆ నెట్ ప్రాఫిట్ కి ఏం యాడ్ చేయాలంట? యాడ్. ఆ నెట్ ప్రాఫిట్ కి ఏం యాడ్ చేయాలంటమ్మా? నువ్వు P&L లో ఆల్రెడీ రెమ్యూనరేషన్ అని కానీ, కమిషన్ కానీ, బోనస్ అని కానీ, బై వాట్ ఎవర్ ద నేమ్ నువ్వు పార్ట్నర్ కి ఇచ్చింది ఏదైనా సరే డెబిట్ చేసినట్లయితే ఏం చేయాలి? డెబిట్ చేసినట్లయితే అంటే P&L ఎక్స్పెండిచర్ కింద క్లెయిమ్ చేసినట్లయితే దాన్ని ఏం చేశారంటమ్మా? యాడ్ చేసేయాలి. ఏం చేయాలంట? యాడ్ చేసేయాలంట. యాడ్ చేస్తే వచ్చే ప్రాఫిట్ ఏమంటాం? బుక్ ప్రాఫిట్. ఇలాగ వచ్చిన బుక్ ప్రాఫిట్ మీద ఏం చేయాలి మనం? పర్సంటేజ్, ప్రిస్క్రైబ్డ్ పర్సంటేజ్ 90% అయితే 90%, లేకపోతే అప్ టు 3 lakhs 90%, ఆ తర్వాత అంతా 60% మనం అప్లై చేయాలంట. అర్థమైందా? 90% అయిన ఒక కండిషన్ ఉంది. ఏంటది? 1,50,000 ఆర్ 90% విచ్ ఎవర్ ఇస్ హయ్యర్ అనే కండిషన్ అనేది ఉంది. అర్థమైందా? సో బుక్ ప్రాఫిట్ ఎలా అవుతుందో చెప్పండి. వెరీ సింపుల్ సార్. నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ ప్రాఫిట్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అనే ప్రొవిజన్స్ అన్ని అప్లై చేసి నెట్ ప్రాఫిట్ ఎంతో కనుక్కోండి. ఆ నెట్ ప్రాఫిట్ కి ఏం యాడ్ చేయమంటున్నాడు? రెమ్యూనరేషన్, కమిషన్ లాంటివి అన్నా సరే ఆ నెట్ ప్రాఫిట్ అరైవ్ అయ్యేటప్పుడు మనం కనుక చేసినట్లయితే వాటిని ఏం చేయాలంట? యాడ్ బ్యాక్ చేసేయాలి. యాడ్ బ్యాక్ చేసేస్తే వచ్చే ప్రాఫిట్ ఏమంటాం? బుక్ ప్రాఫిట్. ఆ బుక్ ప్రాఫిట్ మీద ఏం అప్లై చేస్తాం? ఈ రెమ్యూనరేషన్ ఎలిజిబిలిటీ సెక్షన్ అనేది అప్లై చేస్తాం. ఎంత? ఫస్ట్ 3 lakhs మీద ఎంతమ్మా? 90% ఆర్ 1,50,000. సార్ అంతకంటే తక్కువ ఉంటే కనుక అప్పుడు 1,50,000 ఇస్తాం మాక్సిమం, విచ్ ఎవర్ ఈస్ హయ్యర్. అర్థమైందా? అలాగే నెక్స్ట్ అబౌవ్ 3 lakhs మీద ఏం చేస్తాం? 60% అనేది అప్లై చేస్తాం. అర్థమైందా? రైట్. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు బుక్ ప్రాఫిట్ అంటే. రైట్, బుక్ ప్రాఫిట్ అంటే ఏంటో తెలిసింది. ఓకే, నెక్స్ట్ ఎవరికి మాత్రం అలో చేస్తా ఉన్నామా? వర్కింగ్ పార్ట్నర్. వర్కింగ్ పార్ట్నర్ అంటే ఎవరు చూడండి. వర్కింగ్ పార్ట్నర్ మీన్స్ ఇండివిజువల్ హూ ఈస్ యాక్టివ్లీ ఎంగేజ్డ్ ఇన్ ద కండక్ట్ ఆఫ్ ది అఫైర్స్ ఆఫ్ ది బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఆఫ్ ది ఫర్మ్ ఆఫ్ విచ్ హి ఈజ్ ఎ పార్ట్నర్ అని చెప్పేసి అంటున్నాడు. అంటే యాక్టివ్లీ ఎంగేజ్, యాక్టివ్ పార్ట్నర్ అంట కదమ్మా. యాక్టివ్ పార్ట్నర్ ని ఏమంటామంట? వర్కింగ్ పార్ట్నర్ అని చెప్పేసి మనం పిలుస్తాం. అర్థమైందా? రైట్. నెక్స్ట్, disallowance of the remuneration of the partner shall be made in case of the firm if the partnership deed does not specify the amount of remuneration payable to each individual working partner, or it does not lay down the manner of qualifying the remuneration. Okay, right. ఏం చెప్పాడమ్మా? Disallowance of the remuneration shall be made in case of firm. ఎవరి చేతిలో చేస్తారంట? ఫర్మ్ కేసులో. If the partnership deed does not specify the amount of remuneration payable to each individual working partner, or does not lay down the manner of quantifying the such remuneration. Quantifying ఎలా చేయాలి remuneration అనేది ఏమి చెప్పకపోయినా సరే ఇక్కడ మనకి restriction అనేది అప్లై చేస్తాం, disallowance అనేది చేస్తామని చెప్పేసి అన్నారు. So deductible amount of interest and salary shall be amount payable as per the partnership deed or a clause 40B, whichever is less. అమ్మ ఎంత తీసుకుంటాం? డీడ్ లో చెప్పిందా, 40B లో చెప్పిందా? ఏది క్లెయిమ్ కింద తీసుకుంటాం? whichever is less. Okay, right. Section 40B is applied only for the only for the interest and remuneration paid to partners. For instance, rent paid to a partner by the firm in respect of the assets belongs to the partner and used by the firm, not covered by 40B, and therefore not subject to disallowance under section 40B అని చెప్పేసి అంటున్నాడు. అమ్మ ఇక్కడ ఏమేమి మాత్రమే డిజల్లౌడ్? పార్ట్నర్ కి పే చేసిన 2 డిజల్లవెన్స్ చెప్తున్నాడు. ఒకటేంటి? ఇంట్రెస్ట్ డిజల్లవెన్స్ 40B లో. రెండోది ఏంటమ్మా? రెమ్యూనరేషన్, బోనస్, కమిషన్ బై వాట్ ఎవర్ ద నేమ్ కాల్డ్. అంతేగాని పార్ట్నర్ ఒక బిల్డింగ్ నాకు ప్రెమిసెస్ రెంట్ కి ఇచ్చాడు అంట పార్ట్నర్షిప్ ఫర్మ్ కి, దానికి రెంట్ పే చేస్తున్నాం అంట. అప్పుడు ఎలా అవుతుందా? అప్పుడు ఇక్కడ ఎక్స్పెండిచర్ కింద మనం డినెడ్మిసిబుల్ ఎక్స్పెండిచర్ కింద చూడాలా అంటే చూడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అని చెప్తున్నాడు. ఓకే, రైట్. అక్కడ కొన్ని ఇల్లస్ట్రేషన్స్ ఉన్నాయి. ఆ ఇల్లస్ట్రేషన్స్ స్టార్ట్ చేయండి అమ్మా. ఇల్లస్ట్రేషన్స్ చేయండి.
మా నెక్స్ట్ పాయింట్ చూడండి అమ్మా. డిసలవెన్స్ ఇన్ కేస్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ అండ్ బాడీస్ ఆఫ్ ఇండివిజువల్స్ అంటే ఎవరికంటమ్మా ఏఓపి ఆర్ బిఓఐ, ఏఓపి కానీ బిఓఐ కానీ. ఓకే, వాళ్ళకి కనుక అక్కడ అందులో ఉండే వాళ్ళు కూడా మనకి రెమ్యూనరేషన్ తీసుకుంటే ఎనీ పేమెంట్ బై వే ఆఫ్ ఇంట్రెస్ట్, సాలరీ, బోనస్, కమిషన్ ఆర్ రెమ్యూనరేషన్ పెయిడ్ బై అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ ఆర్ బాడీస్ ఆఫ్ ఇండివిజువల్స్ టు ఎనీ ఆఫ్ ఇట్స్ మెంబర్స్ షాల్ బి డిసలౌడ్. అసలు అలౌ చేయరా? అస్సలు అలౌ చేయరంటే తీసుకెళ్ళి ఏం చేస్తారు, సింపుల్ గా యాడ్ బ్యాక్ చేసేసి. సార్ ఈ బుక్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయడం, పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయడం ఇవన్నీ గోల ఉండదా? ఏఓపి బిఓఐ కనుక వాళ్ళ మెంబర్స్ కి రెమ్యూనరేషన్ కానీ ఇంట్రెస్ట్ కానీ పే చేస్తే ఏం చేస్తారంట, సింపుల్ గా పిఎండ్ఎల్ లో మనకి కనిపిస్తే దాన్ని తీసుకెళ్లి యాడ్ బ్యాక్ చేసేస్తారంట. ఏమవుతుంది, యాడ్ బ్యాక్ చేసేస్తాము అని చెప్పేసి అని చెప్తున్నారు. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు మనం ఇప్పటివరకు ఏం కంప్లీట్ చేసుకున్నాం అని చెప్పేసి అంటే ఇప్పుడు మనం అసలు ఎక్కడ ఉన్నామమ్మా? ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ లో ఉన్నాం. మా ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ అనేది మనం మాట్లాడుకుంటే ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ లో ఏ సెక్షన్స్ ఉన్నాయి? సెక్షన్ 37 2B, తర్వాత సెక్షన్ 40, తర్వాత సెక్షన్ 40 క్యాపిటల్ ఏ, తర్వాత సెక్షన్ 43B. మా సెక్షన్ 43B చాలా చోట్ల మనం చూసాం, ఆల్రెడీ చెప్పుకున్నాం లేదా? 43B గురించి సబ్జెక్ట్ 43B సబ్జెక్ట్ 43B అని చెప్పేసి ఆల్రెడీ చాలా చోట్ల చెప్పుకున్నాం కదమ్మా. ఎస్ ఆర్ నో? అది ఏం చేస్తారనుకున్నాం, పేమెంట్ బేసిస్ లో ఎలా చేస్తారని చెప్పేసి అనుకున్నాం. అది కూడా పేమెంట్ ఎప్పుడు చేయొచ్చు, రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్ లోపు పే చేయడానికి మనకి అవకాశం అనేది ఉంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో 37 2B చూసాం, సెక్షన్ 40 చూసాం. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి, 40 క్యాపిటల్ ఏ. 40 క్యాపిటల్ ఏ కనుక చూసేస్తే ఏమైపోతుంది, ఏమైపోతుందమ్మా, ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ అయిపోతాయి. ఓకే, ఇంకా స్పెషల్ కేసెస్ కొన్ని ఉంటాయి, అవి చెప్పుకుంటే అక్కడ టోటల్ ఏమైపోతుంది, పీజీబీపీ అనేది కంప్లీట్ అవుతుంది. సో పీజీబీపీని డివైడ్ చేసుకుంటే కనుక ఫస్ట్ ఏముంటుంది, చార్జబిలిటీ సెక్షన్స్. ఏంటిది, సెక్షన్ 28, 41, 176. అందులో 28 మాత్రమే చూసాం, 176 కూడా చూసేసాం. ఓకే, సో ప్రీవియస్ ఇయర్ లో ఎర్న్ చేసిన ఇన్కమ్ ప్రీవియస్ ఇయర్ లోనే ట్యాక్స్ పే చేసే కేసెస్ లో 176 గురించి మనం మాట్లాడుకున్నాం అమ్మా. ఓకే, డిస్కంటిన్యూడ్ బిజినెస్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఎస్ ఆర్ నో? రైట్. సో 28 గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఇంకా మాట్లాడుకోవాల్సింది ఏంటి, 41 గురించి మనం మాట్లాడుకోవాలి. కానీ దాని గురించి ఆల్రెడీ మనకు తెలుసా తెలీదా? 41 గురించి తెలుసా తెలీదా? డీమ్డ్ ప్రాఫిట్ గురించి తెలుసు కదమ్మా. సో మనకి బ్యాడ్ డెట్స్ లో మాట్లాడుకున్నామా? బ్యాడ్ డెట్స్ లో కనుక ఒకవేళ మీరు క్లెయిమ్ చేస్తే బ్యాడ్ డెట్స్ తర్వాత ఎప్పుడైనా రైట్ ఆఫ్ చేసామని బ్యాడ్ డెట్స్ కింద క్లెయిమ్ చేస్తే తర్వాత ఎప్పుడైనా డబ్బులు రిలీజ్ అయితే ఏమన్నారు, దట్ షుడ్ బి చార్జబుల్ టు ట్యాక్స్ అండర్ ది హెడ్ డీమ్డ్ టు ఇన్కమ్. అది అట్లాగా సెక్షన్ 41 సబ్ సెక్షన్ 4. అలాగే కాకుండా మనం బ్యాలెన్సింగ్ ఛార్జ్ అని చెప్పేసి 41(2) కూడా మనం చూసాం. ఎక్కడ, ఎస్ఎల్ఎం మెథడ్ ఆఫ్ డిప్రిసియేషన్ కనుక మనం క్లెయిమ్ చేసే కేసెస్ లో మనం మాట్లాడుకున్నాం. అంటే 41 అనేది ఫోకస్డ్ గా చూస్తే కనుక ఒక పాయింట్ మనకు అర్థమవుతుంది. 41 అంటే ఇప్పుడు వస్తుంది, ప్రీవియస్ గా మన ఎక్స్పెండిచర్ అలౌ చేసి ఉండాలి, దాన్ని తప్పు అని చెప్పేసిన తర్వాత మనం రిలీజ్ అయిపోవాలి. రిలీజ్ అయితే కనుక ఇంతకు ముందు బ్యాడ్ డెట్స్ అని క్లెయిమ్ చేశారమ్మా, కానీ అప్పుడు డబ్బులు రావని బ్యాడ్ డెట్స్ వేసుకున్నాం. ఇప్పుడు నిజంగా డబ్బులు వచ్చాయి. అప్పుడు బ్యాడ్ డెట్ డబ్బులు రావని బ్యాడ్ డెట్స్ వేసుకున్నారు, కానీ ఇప్పుడు డబ్బులు వచ్చాయి. ఏమవుతుంది, ప్రీవియస్ గా క్లెయిమ్ చేసిన డబ్బు అది మనకి ఇది తప్పు అవుతుంది కదమ్మా. దాన్ని ఇప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు ఇన్కమ్ కింద కన్సిడర్ చేస్తాం చేయమా? ఇప్పుడు బ్యాడ్ డెట్స్ కింద అప్పుడు చేసాము, ఇప్పుడు డబ్బులు వచ్చాయి, అప్పుడు ఏం చేయాలి, దట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఇన్కమ్ అని చెప్పేసి అనుకున్నావా? సో సింపుల్ గా 41 అనేది ఎక్కడ వచ్చినా సరే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏంటి, 41 లో కన్సిడర్ అయిన ప్రతి చోట, 41 అనే సెక్షన్ కన్సిడర్ అయిన ప్రతి చోట ప్రీవియస్ గా ఏమై ఉండాలి, ఎక్కడో ఒక్కడ ఎప్పుడో అప్పుడు ఏం చేసి ఉండాలి, ఎలా చేసి ఉండాలి. అర్థమైందా? 41 లో చెప్పుకునే కేసెస్ అన్ని చెప్పుకునేటప్పుడు మనం ఏ దృష్టిలో ఉండాలి, ఆల్రెడీ ప్రీవియస్ గా ఎక్స్పెండిచర్ కింద ఎలా చేశాడు, అందుకని ఇక్కడ ట్యాక్స్ చేస్తున్నాడు అనే పాయింట్ లోనే ఉండాలన్నమాట. అర్థమైందా? అది 41 చార్జబిలిటీ తర్వాత మనం మాట్లాడుకుంటాం. కానీ జస్ట్ 41 అంటే ఆల్రెడీ తెలిసిన పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తర్వాత నెక్స్ట్ ఏం చూసామమ్మా, ఎక్కడ మనకి కంప్యూటేషన్ సెక్షన్ 29 లో ఏం చెప్పారమ్మా, కంప్యూటేషన్. 28 లో చెప్పిన ఇన్కమ్ ని తీసుకుని మనం అడ్జస్ట్మెంట్స్ చేయమంటున్నాడు. అడ్జస్ట్మెంట్స్ ఎలా చేయమన్నాడు,
30 నుంచి 43D వరకు అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి, అడ్జస్ట్మెంట్స్ చేయమన్నాడు. ఆ అడ్జస్ట్మెంట్స్ చేద్దాం అని చెప్పేసి వెళ్ళినప్పుడు అడ్జస్ట్మెంట్స్ మళ్ళీ 2 రకాలుగా బైఫర్కేట్ చేశారు. అడ్మిసిబుల్ ఆర్ అలౌవబుల్ ఎక్స్పెండిచర్, ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెండిచర్ అని చెప్పేసి. అలౌవబుల్ ఎక్స్పెండిచర్లు ఏమున్నాయి? స్పెసిఫిక్, జనరల్. స్పెసిఫిక్ ఎక్స్పెండిచర్ అంటే 30 to 36 ఉన్నాయి, జనరల్ ఏమో 37 అనుకున్నాం. తర్వాత మనం ఏమనుకున్నామమ్మా? ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెండిచర్ అనుకున్నాం. ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెండిచర్ లో 37 2B గురించి అనుకున్నాం, తర్వాత 40 అనుకున్నాం, 40 క్యాపిటల్ ఏ అనుకున్నాం, 43B అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. 40లో మనం ఏమనుకున్నామమ్మా? 40లో స్మాల్ ఏ, స్మాల్ బి. ఓకే, ఈ 40A లో మళ్ళీ 40A లో 1, 1A, తర్వాత 2, 3 ఆర్ 2B, తర్వాత 3, 4, 5. ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాం కదమ్మా, ఎస్ ఆర్ నో? సో ఇవన్నీ కూడా మనం క్లాస్ టు క్లాస్ మాట్లాడుకున్నాం. తర్వాత 40B, తర్వాత 40B, ఇంకొకటి ఏంటి? 40BA. ఏమ్మా, ఏఓపి బిఓఐ అనేది ఏంటి? 40BA కదమ్మా, ఎస్ ఆర్ నో? సో కాబట్టి ఇలా మనం 40 గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే 40 క్యాపిటల్ ఏ. 40 క్యాపిటల్ ఏ గురించి మనం మాట్లాడుకోవాలండి. ఓకే, 40 క్యాపిటల్ ఏలో ఏం చెప్తున్నాడు చూడండి. There are certain expenses or payments which are not deductible in certain circumstances as provided in subsection 2, 3, 3A, 7, 9. మా 40 క్యాపిటల్ ఏలో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయంట? 40 క్యాపిటల్ ఏలో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి? 40A2 మాట్లాడుకోవాలంట, 40A3 మాట్లాడుకోవాలంట, తర్వాత 40A3A గురించి మాట్లాడుకోవాలంట, తర్వాత 40A7 మాట్లాడుకోవాలంట, తర్వాత 40A9 గురించి మాట్లాడుకోవాలంట. అర్థమైందా? వీటి గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటాం. అమ్మా, ఇన్అడ్మిసిబుల్ కి అలౌబుల్ కి ఈ రెండు కూడా మనకి ఎక్స్పెండిచర్ టెస్ట్ పాస్ అవ్వాల్సినవా? ఎస్. అలౌబిలిటీ సెక్షన్ టెస్ట్ పాస్ అయిపోయినా సరే కంప్లీట్ గా ఎక్స్పెండిచర్ అలౌ చేస్తారా? మళ్ళీ ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెండిచర్ లో టెస్ట్ పాస్ అవ్వాలి. అక్కడ పాస్ అయితేనే ఇక్కడ కూడా కవర్ అవ్వలేదు అనుకుంటే అప్పుడు ఏమవుతుంది? అలౌ చేస్తాం. ఒకవేళ ఇక్కడ కవర్ అయిపోతే డిజల్వ్ చేస్తాం, యాడ్ బ్యాక్ చేసి పారేస్తాం. అర్థమైందా? నెక్స్ట్ ఇందులో ఫస్ట్ 40A2. 40 క్యాపిటల్ A2. ఏ క్యాపిటల్ ఏ రాయాలా, స్మాల్ రాయాలా అనేది మనకి డిఫరెన్షియేషన్ ఉంటుందా లేదా? 40 స్మాల్ ఏ రాసామనుకోమ్మా, వేరే సెక్షన్ వచ్చేస్తుందా? ఇక్కడ 40 క్యాపిటల్ ఏ రాస్తేనే ఈ పర్టికులర్ సెక్షన్ అనేది వస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ 40 క్యాపిటల్ ఏలో 2 అంట. ఫస్ట్ ఏంటి? 40 క్యాపిటల్ ఏలో 1 ఏం చెప్పారమ్మా? 1 ఏం చెప్తున్నారంటే 2, 3, 3A, 7, 9 అనే అక్కడ 5 సెక్షన్లు ఇక్కడ కవర్ అవుతున్నాయని చెప్పిన సెక్షన్ ఏంటి? 40 క్యాపిటల్ A1. అందులో 40 క్యాపిటల్ A2 గురించి మనం మాట్లాడుకుంటే ఏం చెప్తున్నారమ్మా? ఎక్సెసివ్ అండ్ అన్రీజనబుల్ ఎక్స్పెండిచర్. జాగ్రత్తగా గమనిస్తే మనకి ఒక విషయం చెప్పండి. ఎక్స్పెండిచర్ మనం P&L లో క్లెయిమ్ చేస్తున్నాం. ఎక్స్పెండిచర్ ని మనం క్లెయిమ్ చేస్తున్నాం. ఓకే, మనకు ప్రాఫిట్ ఎక్కువైపోతుంది. ప్రాఫిట్ ని తగ్గించుకోవాలి. ఏం చేయొచ్చో చెప్పండి? లేని ఎక్స్పెండిచర్ ని క్రియేట్ చేస్తాం, అంతేనా? ప్రాఫిట్ బాగా ఎక్కువైపోయిందమ్మా, ₹1,00,00,000 ప్రాఫిట్ వచ్చింది. దీని మీద ట్యాక్స్ ఎంత కట్టాలి? 38% ట్యాక్స్ ప్లస్ ఎడ్యుకేషన్ సెస్, తర్వాత సర్చార్జ్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇంత ట్యాక్స్ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి నేను ట్యాక్స్ తగ్గించుకోవాలి అని చెప్పేసి అనుకుంటా వెళ్తున్నానంట. తగ్గించుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? ప్రాఫిట్ పెరగాలంటే ఎక్స్పెండిచర్ తగ్గాలి, ప్రాఫిట్ తగ్గాలంటే ఎక్స్పెండిచర్ పెరగాలి, అంతేనా? రైట్. సో ఎక్స్పెండిచర్ పెరగాలి అంటే ఊరికి ఎక్స్పెండిచర్ అనేది పెంచేసుకోవచ్చా? పెంచుకోవచ్చు. ఒకవేళ పెంచుకుంటే ఏంటి ప్రాబ్లం? ఎక్స్పెండిచర్ పెంచినందుకు కాదు కానీ ఎవరికి పే చేసావు అని అడుగుతాడు, అవునా? ఎస్ ఆర్ నో? సో ఎవడికో నేను ఎక్స్పెండిచర్ పే చేస్తే నాకు తెలియనోడికి ఎవడికో నేను పిలిచేలా రోడ్డు మీద వెళ్తున్నాడు, ఆయన పిలిచి నీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ చెప్పు అని చెప్పేసి నా బ్యాంక్ అకౌంట్ లోకి సమ్ ఎక్స్పెండిచర్ అనేది అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసేసి నేను వచ్చేసాను అనుకో, ఆడు తిరిగి డబ్బులు ఇస్తాడా? నాకు ఇస్తాడా? ఎవడా? మీరైతే ఇస్తారా? అస్సలు ఎవరు. ఓకేనా? సో కమిషన్లు అడుగుతారు. ఓకే, సో అలా కాకుండా
మీ రిలేటివ్స్ కొన్నారనుకో అమ్మా, మీ రిలేటివ్స్ కి పేమెంట్ చేశారనుకో, ఓకే, ఇక్కడ ఎక్స్పెండిచర్ కావాలి అని చెప్పేసి అని లేని ఎంప్లాయీని క్రియేట్ చేద్దాము. శాలరీస్ పే చేస్తా, శాలరీస్ అనేది ఎక్స్పెండిచరే కదమ్మా, అవునా కదా? సో శాలరీస్ అనేది నేను పే చేస్తానని చెప్పేసి అని ఇప్పుడు నేనేం చేస్తాను, ఆ చార్ట్ అకౌంటెంట్ ఆడిట్ ఫామ్ అనేది ఒకటి రన్ చేస్తున్నానమ్మా. ఆడిట్ ఫామ్ అనేది రన్ చేస్తున్నప్పుడు మా మిస్సెస్ 5th క్లాస్ అంట ఫెయిల్, ఓకే అనుకోండి. అనుకుంటే 5th క్లాస్ ఫెయిల్ అయిన ఆవిడకి నేను ₹1,00,000 శాలరీ పే చేస్తున్నానంట. ఏం చేస్తున్నాను? ₹1,00,000. ఎందుకు పే చేస్తున్నానమ్మా? ఎందుకు పే చేస్తున్నాను? పార్ట్నర్షిప్ ఫర్మ్ లో కనుక నేను నాది పార్ట్నర్షిప్ ఫర్మ్ అమ్మా, నాది పార్ట్నర్షిప్ ఫర్మ్ అనుకుంటే కనుక, లేదా కంపెనీ ఏదన్నా అనుకోండి, బై వాట్ ఎవర్ ద ఫార్మేషన్ ఇట్ ఈస్. సో నా చేతుల్లో అయితే కనుక ప్రతి రూపాయి నుంచి ట్యాక్స్ పడిపోతుంది కదా, అవునా? సో అదే, సో షీఈ్ నాట్ రిలేటెడ్ విత్ ద పార్ట్నర్షిప్ ఫార్మ్ ఆర్ కంపెనీ అనుకున్నా సరే, ఇక్కడ ఏం చేశానంట, నేను కనుక వాళ్ళకి పే చేస్తే, అమ్మాయికి పే చేస్తే కనుక కొన్ని నేను ప్రొపరేటర్ గా ఉన్నాను, అయినా సరే నేను తనకి పే చేశాను అనుకోమ్మా, సో నా ప్రాఫిట్ అనేది ఎక్స్పెండిచర్ తగ్గుతుందా? నేను 30% స్లాబ్ లో ఉన్నాను, ప్రాఫిట్ అనేది నా చేతిలో 30% లో పడుతుంది. అదే నెలకు ₹1,00,000 ఒక 50,000 పే చేస్తున్నాను అనుకోమ్మా, 6 lakhs చొప్పున తన చేతుల్లో ట్యాక్స్ పడడానికి అవకాశం ఉందా? ఎస్ ఆర్ నో? ఫస్ట్ 5 lakhs మీద జీరో కదమ్మా ట్యాక్స్. అంటే నేనేం చేస్తున్నాను, టు అవాయిడ్ ద ట్యాక్స్, నేనేం చేస్తా, ట్యాక్స్ ని అవాయిడ్ చేయడానికి ఎక్స్పెండిచర్ ని నేను సొంతంగా క్రియేట్ చేస్తున్నాను. ఆ క్రియేషన్ అనేది దగ్గర వాళ్ళ ద్వారా కుదురుతుందా, దూరం వాళ్ళ ద్వారా కుదురుతుందా? దగ్గర వాళ్ళ ద్వారా కదమ్మా కుదురుతుంది. ఒకవేళ నేను పొరపాటున అమౌంట్ మా మిస్సెస్ కి ట్రాన్స్ఫర్ చేసి తను ఇవ్వకపోయినా సరే, డబ్బులు ఎక్కడ ఉన్నట్టు? నా క్వార్టర్లోనే కదా ఉన్నట్టు. ఓకే, రోడ్డు మీద వెళ్ళిపోయేవాడిని పిలిచి నీకు 50,000 ఇస్తాను నెలకి అని చెప్పేసి, సంవత్సరానికి 6,00,000 కొట్టాను అనుకో, మళ్ళీ కనిపిస్తాడు. సో సచ్చినా కనిపించాడు. సో అలాంటప్పుడు ఏది తక్కువ రిస్క్ నాకు? సో మా మిస్సెస్ కి పే చేయడమే తక్కువ రిస్క్. ఓకే, సో ఇలా పే చేశాను అనుకోమ్మా, అక్కడ ఏమవుతుంది అని చెప్పేసానంటే, అసలు తనకి క్వాలిఫికేషన్ ఉందా? ఒక చార్ట్ అకౌంటెంట్ ఆఫీస్ లో 5th క్లాస్ ఫెయిల్ అయిన ఆవిడ ఏం చేస్తుంది, అవునా? సో అది ఎక్స్పెండిచర్ అయినా నిజంగానే, ఈజ్ ఇట్ ఎక్సెస్ ఆర్ అన్రీజనబుల్ ఎక్స్పెండిచర్? పోనీ సార్ షీ ఈజ్ మెయింటైనింగ్ ద ఆఫీస్ అని చెప్పేసానంటే, సో నార్మల్ గా ఆఫీస్ బల్లలు తుడిచి ఇచ్చేసి చేస్తున్నారు అనుకుందాం, సో ఆవిడకి అంత డబ్బులు ఇస్తారా? మా ఆఫీస్ లో బల్లలు తుడిచే వాళ్ళకి 50,000 శాలరీ ఇస్తారా? ఎస్ ఆర్ నో? ఎక్కడ ఇస్తున్నారు చెప్పండి, తుడిచి చెప్తే నేనే వెళ్ళిపోతాను. ఓకే, అలాంటి 4 ఆఫీసులు తుడుచుకుంటే చాలు, ఎంత? 2 లక్షల నెలకి, అంతేనా కదా? ఎస్ ఆర్ నో? ఇస్తారమ్మా అలాగా? ఇవ్వరు కదమ్మా. ఎస్ ఆర్ నో? సో అలాంటప్పుడు అక్కడ ఎక్స్పెండిచర్ ఎక్సెస్ ఆర్ అన్రీజనబుల్ ఎక్స్పెండిచర్ పే చేసినట్టు ఉన్నది అని చెప్పేసానంటే, 40A2 స్పెసిఫికల్లీ విత్ ద స్పెసిఫైడ్ పర్సన్స్. ఎవరికంటమ్మా? స్పెసిఫైడ్ పర్సన్స్ కి కనుక మనం పే చేసినట్లయితే, హూ ఆర్ ఆల్ ద స్పెసిఫైడ్ పర్సన్స్? ఎవరమ్మా స్పెసిఫైడ్ పర్సన్స్ అంటే? మనము, మన రిలేటివ్స్. ఓకే, సో అక్కడ మనకి స్పెసిఫైడ్ పర్సన్స్ అంటే డెఫినేషన్ చెప్తాడు, దాని గురించి మాట్లాడుకుందాం. ఆ స్పెసిఫైడ్ పర్సన్స్ గనక నువ్వు ఎక్సెస్ ఆర్ అన్రీజనబుల్ అమౌంట్ పే చేసినట్టు కనుక ప్రూవ్ అయితే ఏం చేస్తాడంట? 40A2 ప్రకారం డిజలో చేస్తాడు. ఇన్ఎడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ కదా మనం చదువుతున్నాం. ఎస్ ఆర్ నో? సో నెలకి 50,000 శాలరీ పే చేసినట్టు, సంవత్సరానికి 6 లక్షలు శాలరీ పే చేసినట్టు చూపించాను. సో నిజంగా పే చేస్తే సంవత్సరానికి 1,00,000 కూడా రాదు. అలాంటప్పుడు ₹1,00,000 ఎలా చేస్తారండి? మిగతా 5 లక్షలు ఏం చేస్తారంట? 40A2 ప్రకారం యాడ్ బ్యాక్ చేసేస్తారంట. అర్థమైందా? సార్ ఇవన్నీ ఎప్పుడు కుదురుతాయి సార్? నిజంగా వాళ్ళు అసెసింగ్ ఆఫీసర్స్ వచ్చి వెరిఫై చేస్తే, అంతేనా? అసెసింగ్ ఆఫీసర్ వచ్చాడు, వెరిఫై చేశాడు, సో ఎక్సెస్ ఆర్ అన్రీజనబుల్ అమౌంట్ కనిపించింది. కనిపించినప్పుడు అది డిజలో చేయాలంటే కనుక ఒక సెక్షన్ అంటూ ఉండాలా లేదా? ఆ సెక్షన్ పేరే సెక్షన్ 40A2. అర్థమైందా? 40A2. ఎస్ ఆర్ నో? చూడండి, excess or unreasonable expenditure. If an assessee incurs any excess expenditure towards goods supplied, services rendered or facilities provided by specified persons, ఇది అండర్లైన్ చేసుకోండమ్మా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరికి మాత్రమేనమ్మా? స్పెసిఫైడ్ పర్సన్స్ కి చేస్తే. The assessing officer can disallow such expenditure to the extent it is excessive or unreasonable. ఎక్సెసివ్ ఆర్ అన్రీజనబుల్ అని ఎంతైతే అసెసింగ్ ఆఫీసర్ ఫీల్ అవుతాడో అదంతటి కూడా ఏం చేసేచ్చంట? యాడ్ బ్యాక్ చేసేచ్చంట. అర్థమైందా? సో ఎవరికి పే చేస్తే మనం ఎక్సెస్ ఆర్ అన్రీజనబుల్ అమౌంట్ ఎవరికి పే చేస్తే? స్పెసిఫైడ్ పర్సన్స్ కి పే చేస్తే. ఆ స్పెసిఫైడ్ పర్సన్స్ కనుక నేను పే చేసిన ఎక్సెస్ ఆర్ అన్రీజనబుల్ అమౌంట్ పే అని చెప్పేసి అసెసింగ్ ఆఫీసర్ కనుక అనిపించింది అనుకోమ్మా, ఏం చేస్తాడంట? యాడ్ బ్యాక్ చేస్తాడు. అర్థమైందా? సో
the extent to which the expenditure in excess or unreasonable shall be determined having regarded to the fair market value of the goods or services or facility for which payment is made or legitimate needs of the business or profession of the SSC. దేని దృష్టిలో పెట్టుకుని చేస్తాడంటమ్మా, దేని దృష్టిలో పెట్టుకుని చేస్తాడంట, ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ది గూడ్స్, సర్వీసెస్ ఆర్ ఫెసిలిటీస్ ఫర్ విచ్ ద పేమెంట్ ఈస్ మేడ్. దేనికైతే పేమెంట్ చేసావో అదే సిమిలర్ సర్వీస్ మనకి మార్కెట్ లో ఎంత దొరుకుతుందో చూడమంటున్నాడు. ఓకే, సో ఇఫ్ హీఈస్ ప్రిపేరింగ్ ఫర్ ది, అంటే ఆఫీసర్ అనేది జస్ట్ క్లీన్ చేసి పెడుతున్నారు అని చెప్పేసి అనుకుంటే కనుక అదే పనికి బయట మార్కెట్ లో ఎంత పే చేస్తారో చూసి అంతవరకు మాత్రమే అలౌ చేయండి, మిగిలినంతా కూడా ఏం చేస్తారో డిజలో చేసేయండి, యాడ్ బ్యాక్ చేసేయండి అని చెప్పేసి చెప్తున్నాడు అంటమ్మా. ఓకే, సో లెజిటిమేట్ నీడ్స్ ఆఫ్ ది బిజినెస్ కి కోసం కానీ అక్కడ ఫేర్ మార్కెట్ వాల్యూ కానీ ఎంత అయితే ఉందో ఆ అమౌంట్ మనం తీసుకుని చూడాలంట. ఓకే, next, the benefit derived by or equivalent to the SSC from the payment. ఆ పేమెంట్ నుంచి ఏం రావాలంట, వాడికి ఏం రావాలంట SSCకి, సో బెనిఫిట్ అనేది రావాలంట. అర్థమైందా? సో ఆ బెనిఫిట్ అనేది నాకు తిరిగి వస్తుంది అని చెప్పేసి అనుకుంటే కనుక అప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు మనం పేమెంట్ చేస్తున్నట్టు చూపించాము ఎక్స్పెండిచర్, కానీ మళ్ళీ క్యాష్ లో తీసుకుంటున్నాం, పే చేస్తున్నట్టు చూపిస్తున్నాం, క్యాష్ లో తీసుకుంటున్నాం. ఎక్సెస్ ఆర్ అన్రీజనబుల్ అమౌంట్ కనుక మనం పే చేస్తున్నట్టు కనుక కనిపిస్తే అదేం చేస్తారంటే మళ్ళీ తిరిగి ఎస్సీకి వస్తుంది అని చెప్పేసి కనుక ప్రూవ్ అయితే అప్పుడు ఏం చేస్తారంట 40A2 ప్రకారం ఇక్కడ డిజలో చేస్తామని చెప్పేసి అని చెప్తున్నారంట. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. నెక్స్ట్ సార్, ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ థింగ్, స్పెసిఫైడ్ పర్సన్ అంటే ఎవరు? స్పెసిఫైడ్ పర్సన్ అంటే ఎవరు చూసే ముందు ఒక పాయింట్ చూడండి. Considering the above factors, AO may disallow the expenditure to the extent they are excessive or unreasonable nature. ఎక్సెసివ్ ఆర్ అన్రీజనబుల్ నేచర్ లో ఉన్న అమౌంట్స్ ఏం చేస్తాడు అసెసింగ్ ఆఫీసర్, డిజాల్వ్ చేస్తాడు అని చెప్పేసి చెప్తున్నారమ్మా. సార్ ఇప్పుడు మనం చూసేది ఏంటంటే the persons who are specified for the purpose of the provision with reference to the following SCs are as follows అంటున్నాడు. అంటే ఇక్కడ చెప్పుకునే పర్సన్స్ అందరూ ఏమవుతారంటమ్మా, స్పెసిఫైడ్ పర్సన్స్ అవుతారంట. మా స్పెసిఫైడ్ పర్సన్స్ అయితే ఏంటి, వాళ్ళకి గనక ఏదైనా ఎక్స్పెండిచర్ మనం ఎక్సెసివ్ ఆర్ అన్రీజనబుల్ అమౌంట్ పే చేసినట్టు కనుక ప్రూవ్ అయితే అది ఏం చేస్తాడు, డిజల్వెన్స్ అనేది చేస్తాడు. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఇండివిజువల్ కి ఇండివిజువల్ కి స్పెసిఫైడ్ పర్సన్ అంటే ఎవరు చూడండి. ఇండివిజువల్ కి స్పెసిఫైడ్ పర్సన్ అంటే ఎవరని చెప్పారు, హూ ఇస్ ఏ రిలేటివ్ అన్నారు, రిలేటివ్ ఆఫ్ ది ఎస్ఎస్సి అని చెప్పేసి అన్నారు. అలాగే పర్సన్ ఇన్ హూస్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ద ఎస్ఎస్సి ఆర్ హిజ్ రిలేటివ్ హ్యాస్ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్. సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ అనే వర్డ్ చాలా సార్లు ఎక్స్ప్లెయిన్ చేసాం. అంటే ఏంటి, 20%. ఓటింగ్ పవర్ లో ఎంత, 20% కనుక ఉన్నట్లయితే మనం ఏమంటాం, సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి అనుకున్నాం. ఓకే, సో ఏమంటున్నాడమ్మా ఇక్కడ, ఎస్ఎస్సి యొక్క రిలేటివ్ అయి ఉండాలి. రిలేటివ్ అంటే ఎవరు, రిలేటివ్ అంటే ఎవరు సార్? మా మేనకోడలో కూతురు కొడుకు వేలు విడిచిన బామ్మర్ది చెల్లెలు తమ్ముడు అంట. సో వాడు నాకు రిలేటివ్ అవుతాడా? రిలేటివ్ అవ్వచ్చు. ఓకే, కానీ ఇక్కడ రిలేటివ్ అవుతాడా లేదో చూడాలి. మా రిలేటివ్ అయితే ఏమవుతాడు, స్పెసిఫైడ్ పర్సన్ అవుతాడు. ఆ స్పెసిఫైడ్ పర్సన్ అయితే ఏమవుతుంది, వాడికి ఏమన్నా బిజినెస్ లో పేమెంట్స్ జరిగినాయో తెలియదు చూడాలి. ఒకవేళ జరిగితే ఏం జరుగుతుంది, దాన్ని యాడ్ బ్యాక్ చేస్తాం. ఓకే, రైట్ అమ్మా. ఇది ఇక్కడ ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ లో ఒక చోటే మనకి చూపించమని అడుగుతున్నారా అంటే ఎక్కడ కాదమ్మా. మనకి మీరు చూస్తే గమనిస్తే కనుక అకౌంటింగ్ స్టాండర్డ్ 18 ఏమొస్తుంది, రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ డిస్క్లోజర్ ఆఫ్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్. అక్కడ నేచర్ ఆఫ్ రిలేషన్ చూపించమంటాడు, తర్వాత పర్టికులర్ ట్రాన్సాక్షన్ సంబంధించిన అమౌంట్ చూపించమంటాడమ్మా. ఓకే, సో నేచర్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్, సో నేమ్ ఆఫ్ ది పార్టీ, నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్, అమౌంట్, మూడు కూడా డిస్క్లోజ్ చేయమని చెప్పేసి మనకి అకౌంటింగ్ స్టాండర్డ్ 18 లో రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. ఎందుకు అని చెప్పేసానంటే అక్కడ ప్రాఫిట్ ని ఇంపాక్ట్ చేసే, మీరు యాక్చువల్ ప్రాఫిట్ కనుక్కోవాలనుకుంటారు కదా,
ప్రాఫిట్ ని ఇంపాక్ట్ చేస్తాయి ట్రాన్సాక్షన్స్ అని చెప్పేసి అవి సెపరేట్ గా చూపించాలి అని చెప్పేసి ఏమ్మా రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ విల్ ఆల్వేస్ ఇంపాక్ట్ ద ప్రాఫిట్ అని చెప్పేసి ఎక్కువ ప్రాఫిట్ కనిపించకుండా కానీ ఎక్కువ ప్రాఫిట్ కనిపించేలా కానీ మనం ట్రాన్సాక్షన్ చేసామంటే కనుక అది ఖచ్చితంగా ఎవరితో చేసినట్టు రిలేటెడ్ పార్టీతో చేసినట్టు. అందుకోసం అకౌంటింగ్ స్టాండర్డ్ 18 లో ఏం చెప్పారు, రిలేటెడ్ పార్టీస్ గురించి డిస్క్లోజర్ అనేది ఇవ్వాల్సిన బాధ్యత ఎవరికి పెట్టారమ్మా, మేనేజ్మెంట్ కి పెట్టారు. అమ్మా ఆడిటర్ రెస్పాన్సిబిలిటీయా అంటే రిలేటెడ్ పార్టీస్ ని డిస్క్లోజ్ చేయడం? నో, ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది మేనేజ్మెంట్ టు డిస్క్లోజ్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్. ఆ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ ఎక్కడ దొరుకుతాయి, నోట్స్ టు అకౌంట్స్ లో దొరుకుతాయి. అర్థమైందా? అక్కడ చెప్పినవన్నీ తీసుకుంటాం, ఇక్కడ అక్కడ చెప్పినవి కాదు. ఇక్కడ మళ్ళీ ఫిల్టర్ చేసుకుంటాం. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో కవర్ అయ్యే రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ మాత్రమే మనం తీసుకుంటా ఉంటాం. అర్థమైందా సార్? హూ ఇస్ ద రిలేటివ్? రిలేటివ్ అంటే ఎవరమ్మా? ఒక ఇండివిజువల్ కి రిలేటివ్ అంటే ఎవరో చూడాలి. ఆ రిలేటివ్ తో కలిపి ఈ ఇండివిజువల్ రిలేటివ్ తో కలిపి ఏం చేశాడంటమ్మా, ఒక ఫర్మ్ లో కానీ ఎక్కడైనా సరే సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉందంట. కంపెనీ అయితే 20% ఆఫ్ ది ఓటింగ్ పవర్ ఉన్న నాకు 15% ఉంది, మా మిస్సెస్ కి 7% ఉంది. రెండు కలిపితే ఎంత, 22%. సో మా మిస్సెస్ నాకు ఏమవుతారు, రిలేటివ్ అవుతారా లేదా అనేది చూడాలి. ఓకే, సో రిలేటివ్ డెఫినేషన్ కింద ఇచ్చాడు చూడమ్మా. రిలేటివ్ అంటే ఎవరంటే ఏం చెప్తున్నాడు, for the purpose of this section the relative where the assessee is an individual shall include the following అని చెప్పేసి అంటున్నాడు. సార్ ఇందాక బోల్డ్ అంత పెద్ద రిలేషన్ చెప్పారు కదా, వాళ్ళు రిలేటివే కదా? ఎస్, రిలేటివ్, వాళ్ళు రిలేటివ్ అవుతారు. కానీ ఇక్కడ చెప్పిన రిలేటివ్ అవుతారా? అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కవర్ అయితే అవుతారు, లేకపోతే ఎవరు అవుతున్నారు చూడండి. ఎవరంట, మా ఇండివిజువల్ కి మనం ఏం చూడాలి, రిలేటివ్ అంటే ఎవరు అని చెప్పేసి చూస్తే ఇండివిజువల్ కి ఎవరంటే మా స్పౌజ్ రిలేటివా? స్పౌజ్ ఆఫ్ ది ఇండివిజువల్ రిలేటివ్ అవుతారా? ఎస్. స్పౌజ్ తో పాటుగా ఇంకెవరు అంటున్నారు, బ్రదర్ ఆర్ సిస్టర్. అమ్మ కావాలంటే అక్కడ నేను డ్రా చేసే డయాగ్రామ్ రాసుకోండి. ఓకే, సో సింపుల్ గా గుర్తుండడానికి ఇండివిజువల్ కి స్పౌజ్ రిలేటివ్, బ్రదర్ ఆర్ సిస్టర్ రిలేటివ్. ఇంకెవరు అంటున్నాడమ్మా, లీనియల్ అసెండెంట్ ఆర్ లీనియల్ డిసెండెంట్ ఆఫ్ ది ఇండివిజువల్. అమ్మ లీనియల్ అసెండెంట్ అంటే ఫాదర్ మదర్. తర్వాత లీనియల్ డిసెండెంట్ అంటే చిల్డ్రన్. మా లీనియల్ అసెండెంట్ అంటే పేరెంట్స్ లో ఇప్పుడు మా తాత వస్తాడా రాడా? తాత అంటే ఏ రకం తాత సార్? రకం కాదమ్మా, ఇటు సైడ్ తాత. ఫాదర్ వస్తాడా, మదర్ ఫాదర్ వస్తాడా? లీనియల్ అసెండెంట్ అంటే మీ తరం చూసేటప్పుడు మీ ఫాదర్ వైపు నుంచి మాత్రమే చూడాలమ్మా. అర్థమైందా? సో లీనియల్ అసెండెంట్. తర్వాత లీనియల్ డిసెండెంట్ అంటే మీ పిల్లలు వస్తారు, మీ మనవడు. సార్ మనవాడిలో ఏ మనవాడు సార్? కూతురు కొడుక, కొడుకు. సో కొడుకు ఇంకో కొడుకు ఉన్నాడు అనుకోమ్మా, వాడు వస్తాడా? కొడుకు సంబంధించిన వాడు వస్తాడు. కూతురు కొడుకు సంబంధించిన కొడుకు వస్తాడా? సో కూతురు సైడ్ ఇంకా కట్. ఎందుకు? లీనియల్ డిసెండెంట్. కూతురు వరకు లీనియల్ డిసెండెంట్, కానీ కూతురు కొడుకు ఇస్ నాట్ ఏ, మన లెగసీ కంటిన్యూ అవుతుందా? సో వాళ్ళకి వేరే వంశం ఉంటది. అవునా? ఎస్ సార్ నో? సో మేల్ డామినేటెడ్ సొసైటీ కదమ్మా, అవునా కదా? అందుకోసం అని చెప్పేసి అక్కడ ఫాదర్ అంటే ఫాదర్ అలా చూడాలి. అలాగే మన కొడుకు ఆడి కొడుకు, తర్వాత అలా చూసుకుంటూ వెళ్ళాలి. ఓకే, లీనియల్ డిసెండెంట్, లీనియల్ అసెండెంట్ అని అన్నాడు. తర్వాత ఎవరెవరమ్మా, స్పౌజ్. రిలేటివ్ అంటే ఎవరు? స్పౌజ్, బ్రదర్ ఆర్ సిస్టర్, లీనియల్ అసెండెంట్, లీనియల్ డిసెండెంట్. ఓకే, మదర్ కి ఎవరు అవుతారా? ఎస్, లీనియల్ అసెండెంట్ లో మదర్ కూడా ఉంటారు. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? సార్ స్టార్టింగ్ లో మనం పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అన్నారు. పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అన్నారా? పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అన్నప్పుడు మాత్రం ఏం చెప్పారమ్మా, ఫాదర్ మదర్ వాళ్ళని కూడా కలిపేశారు. అర్థమైందా? గుర్తుందా అక్కడ? ఎస్ ఆర్ నో? కానీ ఇక్కడ కవర్ చేస్తున్నారు, వాళ్ళని కవర్ చేయట్లే. రెండింటికి డిఫరెన్స్ ఐడెంటిఫై చేస్తున్నారా? ఎస్ ఆర్ నో? ఒక చోట ఒకలా చెప్తున్నాడు, ఇంకో చోట ఇంకోలా చెప్తున్నాడు.
అర్థమైందా? చెప్తుంది నేను కాదు, ఎవరు? యాక్ట్, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఓకే, సో వెరీ సింపుల్ డెఫినేషన్ ఆఫ్ రిలేటివ్, చాలా సింపుల్ గా చెప్పాడు. లీనియర్ అసెండెంట్, లీనియర్ డిసెండెంట్ అని చెప్పేసాను. ఓకే, ఇలాంటి రిలేటివ్ ఎవరైతే ఉన్నారో ఆ రిలేటివ్ కి రిలేటివ్ ఇండివిజువల్ యొక్క రిలేటివ్, ఇండివిజువల్ ప్లస్ రిలేటివ్ కలిపి ఎంత హోల్డ్ చేస్తున్నారమ్మా? ఏదైనా ఫర్మ్ లో కానీ ఎక్కడైనా ఎంటిటీలో కానీ ఎనీ పర్సన్ యొక్క బిజినెస్ లో మనం కనుక హోల్డింగ్ చేస్తున్నట్లయితే, సార్ మాది ఒక పెద్ద ఉమ్మడి కుటుంబం సార్. ఓకే, మా బ్రదర్స్ 10 మంది, సిస్టర్స్ 10 మంది, వైఫ్స్ ఒకరు. ఓకే, తర్వాత ఫాదర్ మదర్ ఒక్కొక్కరు, తర్వాత చిల్డ్రన్ మళ్ళీ 10 మంది. ఓకే, ఇంత రిలేషన్ ఉంది కదా, ఒక్కొక్కరికి 1% ఉందంట. ఒక్కొక్కరికి 1% ఉందంట ఒక కంపెనీలో. ఒక కంపెనీలో మా అందరికి కూడా 1% షేర్ ఉందంట. బ్రదర్స్ 10%, సిస్టర్స్ 10%, సో వైఫ్ 1, సో కలిపి ఎంత? 21. అక్కడికి మోర్ దెన్ 21 సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ వస్తుంది కదా. మళ్ళీ ఫాదర్ మదర్ వాళ్ళిద్దరికి 1 అంటే 23. చిల్డ్రన్ 10 మంది, సో యాడ్ ఇంకో 10%, ఎంతమ్మా? 33%. సో 33% నాకేముందంటమ్మా, ఒక అంటే నాకు ఒక్కడికైనా ఓన్లీ నన్ను మాత్రం ఇండివిజువల్ గా చూస్తే నాకు ఎంత పర్సెంటేజ్? 1%. ఓకే, సో వీళ్ళందరితో కలిపి చూస్తే నాకేమున్నట్టు? 33% ఉన్నట్టు. అలాంటి ఫర్మ్, అలాంటి కంపెనీకి కానీ ఫర్మ్ కానీ నేను ట్రాన్సాక్షన్ చేశాను అనుకోమ్మా, ఆ ఫర్మ్ ఆర్ ఎంటిటీ నాకేమవుతుంది? స్పెసిఫైడ్ పర్సనే కదా. ఎస్ ఆర్ నో? ఆ ఎంటిటీ నాకు స్పెసిఫైడ్ పర్సన్ అవుతుందా అవదా? వీళ్ళందరికీ కలిపి ఒక కంపెనీ ఏ అండ్ కో అనే ఒక కంపెనీ, ఏ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీలో ఇంట్రెస్ట్, సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది? 33% హోల్డింగ్ ఉందంట. ఇప్పుడు ఏ లిమిటెడ్ ఫర్మ్ తో నేను ట్రాన్సాక్షన్ చేశాను అనుకోమ్మా, ఇక్కడ ఆ ట్రాన్సాక్షన్ విల్ ఇట్ కమ్ అండర్ ది పర్వ్యూ ఆఫ్ 48? యాక్చువల్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ ట్రాన్సాక్షన్ జరగచ్చు, జరగకపోవచ్చు. అసలు చెక్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఫెయిర్ మార్కెట్ వాల్యూ జరిగిందా లేదా అనే ట్రాన్సాక్షన్ చెక్ చేయాలా లేదా? ఆ చెక్ చేయాలంటే కనుక ఫస్ట్ ఆ కంపెనీకి నాకు ఏమి ఇక్కడ ఎస్టాబ్లిష్ అయి ఉండాలి? రిలేషన్ అనేది ఎస్టాబ్లిష్ అయి ఉండాలి. ఆ ఫర్మ్ ఆ కంపెనీ నాకు ఏమి ఉండాలి? ఇక్కడ స్పెసిఫైడ్ పర్సన్ అయి ఉండాలి. అర్థమైందా? ఆ కంపెనీ నాకు స్పెసిఫైడ్ పర్సన్ అయిందనుకోమ్మా, నేను ఆ కంపెనీకి ఏదో పేమెంట్ చేశాను అనుకోమ్మా, ఆ పేమెంట్ ఎక్సెస్ ఆర్ అన్రీజనబుల్ అనేది చెక్ చేయాల్సిన పర్వ్యూలోకి రావాలా లేదా? ఎక్సెస్ ఆర్ అన్రీజనబుల్ అనేది చెక్ చేయాల్సిన అవసరం ఉందా లేదా ఇక్కడ? ఇప్పుడు నేను ఏ ప్రైవేట్ లిమిటెడ్ కి ఒక సంవత్సరానికి ఒక 50 లక్షలు పే చేశానంట. దేనికి అని చెప్పేసానంటే, వాళ్ళు ఏదో నాకు కన్సల్టెన్సీ ఇస్తున్నారు, అంటే మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ నాకు సలహాలు ఇస్తున్నారు, దానికి నేను 50 లక్షలు సంవత్సరానికి పే చేస్తున్నాను అని చెప్పాను. ఓకే, సో ఏంటి నువ్వు వాళ్ళు ఇచ్చే సలహాలకి 50 లక్షలు పే చేస్తున్నావు సంవత్సరానికి? ఎస్, ఐఎమ్ పేయింగ్ 50 lakhs అని చెప్పారంట. ఓకే, సో వాళ్ళ దగ్గర నుంచి నువ్వు తీసుకునే సజెషన్స్ కి బయట మార్కెట్ లో అయితే కనుక సేమ్ సజెషన్స్ బయట మార్కెట్ లో తీసుకుంటే కనుక అక్కడ ఎంత వస్తుందమ్మా? అక్కడ ఎంత పే చేయాల్సి వస్తుంది? కేవలం 10 lakhs పే చేయాలంట. ఎంత తీసుకుంటున్నారు? ఎంత బయట మార్కెట్ లో ఎంత తీసుకుంటున్నారు? 10 lakhs పే చేయాలి. కానీ మనం ఇక్కడ ఎంత పే చేస్తున్నాం? 50 lakhs పే చేస్తున్నాం అంట. సో ఎక్సెస్ ఆర్ అన్రీజనబుల్ అమౌంట్ అనేది ఉందా లేదా ఇక్కడ? ఎస్ ఆర్ నో? కానీ ఇక్కడ ఎక్సెస్ ఆర్ అన్రీజనబుల్ ఉంటే సరిపోదు. ఆ ఎక్సెస్ ఆర్ అన్రీజనబుల్ ట్రాన్సాక్షన్ ఎవరితో చేసి ఉండాలి? స్పెసిఫైడ్ పర్సన్ తో చేస్తేనే 48 అప్లికబుల్ అవుతుందమ్మా. అర్థమైందా? మరి 48 అప్లికబుల్ అవ్వాలి అని చెప్పేసానంటే, నేను ఒక ఇండివిజువల్ ని బిజినెస్ చేసుకుంటున్నాను, నేను ఆ కంపెనీకి నేను ఎంత పే చేశాను? 50 lakhs పే చేశాను. 50 lakhs పే చేయగానే మీరేమన్నారు? ఇట్ ఈస్ ఎన్ ఎక్సెస్ ఆర్ అన్రీజనబుల్ ఎక్స్పెండిచర్ అని చెప్పేసి అనేసారు. అనేసినంత మాత్రం 48 వచ్చేస్తుందా? ఏమై ఉండాలి? స్పెసిఫైడ్ పర్సన్ అయి ఉండాలి. స్పెసిఫైడ్ పర్సన్ ఎలా అవుతారు? నాకేమి సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ లేదు నా ఒక్కడికి, ఇక్కడ నీ ఒక్కడికి కాదు నాన్న. ఏమంటున్నాడమ్మా? నీకు నీ రిలేటివ్స్ కి కలిపి అని అన్నాడు. అర్థమైందా? సార్ అలాగే నా రిలేటివ్స్ ఎవరో చెప్పండి అని చెప్పేసానంటే, స్పౌస్, బ్రదర్ ఆర్ సిస్టర్, లీనియల్ అసెండెంట్ అండ్ లీనియల్ డిసెండెంట్.
సో వీళ్ళందరిది కలిపితే వీళ్ళు ఏమంటారమ్మా, వీళ్ళందరూ రిలేటివ్స్ అవుతారు కదా, వీళ్ళందరూ పర్సంటేజ్ లో కూడా కలిపి నా పర్సంటేజ్ వీళ్ళ పర్సంటేజ్ లో కలిపితే ఇక్కడ ఎంత దాటాలంట, సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ కనుక దాటినట్లయితే ఆ టోటల్ గా కంపెనీలో నాకు షేర్ ఎంత ఉంది, 33%. నా ఒక్కడికినా, నాకు నా రిలేటివ్స్ కి కలిపి ఎంత పర్సంటేజ్, 33% అనేది హోల్డింగ్ అనేది ఇక్కడ ఉందంట. అంటే మోర్ దాన్ 20% అంటే సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉన్నట్టే. అర్థమైంది. ఇప్పుడు స్పెసిఫైడ్ పర్సన్ లో కవర్ అయిందా? కవర్ అయినప్పుడు ఎక్సెస్ ఆర్ అన్రీజనబుల్ అమౌంట్ కనుక పే చేస్తే కనుక ఏం చేయాలి, యాడ్ బ్యాక్ చేయొచ్చా? బయట మార్కెట్ లో అదే సర్వీస్ ఎంతకు తీసుకోవచ్చు, 10 lakhs. కానీ ఇక్కడ వీడికి తీసుకుంటే దాంతో వీడికి ఇస్తుందంట 50 lakhs. అంటే ఎక్సెస్ ఆర్ అన్రీజనబుల్ ఎక్స్పెండిచర్ అంతా 40 lakhs. ఆ 40 lakhs ఏం చేస్తారంట, యాడ్ బ్యాక్ చేస్తారు. ఎప్పుడు యాడ్ బ్యాక్ చేయాలి, ఎప్పుడు యాడ్ బ్యాక్ చేయాలి? ఇఫ్ ఇట్ ఈస్ ట్రాన్సాక్షన్ విత్ స్పెసిఫైడ్ పర్సన్ అయ్యండి, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎక్సెస్ ఆర్ అన్రీజనబుల్ అమౌంట్ పే చేస్తున్నట్లయితే అప్పుడు డిజల్వ్ చేసి యాడ్ బ్యాక్ చేయాల్సిన అవసరం అనేది వస్తుంది. సార్ నేను రిలేటివ్ తోనే చేశాను, బయట మార్కెట్ లో ఎంత ప్రొవైడ్ చేస్తున్నారు, 10 lakhs ప్రొవైడ్ చేస్తున్నారు, వీడు నాకు 5 లక్షలకి ఇచ్చాడు అదే సర్వీస్, అప్పుడు డిజల్వెన్స్ అనేది వస్తుందా? రాదు. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఇన్ ఎక్సెసివ్ ఆర్ అన్రీజనబుల్. అంటే స్పెసిఫైడ్ పర్సన్ తో ట్రాన్సాక్షన్ చేసినంత మాత్రం డిజల్వెన్స్ వచ్చేస్తుంది అని అనుకోవచ్చా? లేదు. సో అక్కడ మళ్ళీ ఏమై ఉండాలి, ఎక్సెస్ ఆర్ అన్రీజనబుల్ అమౌంట్ ఉండాలి. ఏమేమి కావాలి? సో రెండు, ఒకటేంటి రిలేటివ్, రెండోదండి ఎక్సెస్ ఆర్ అన్రీజనబుల్. రెండు ఉంటేనే అప్పుడు ఈ సెక్షన్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఏ ఒక్కటి లేకపోయినా సరే అసలు ఈ సెక్షన్ అనేది అప్లికబుల్ కాదు. స్పెసిఫైడ్ పర్సన్ అయి ఉండాలి, తర్వాత ఏంటమ్మా, స్పెసిఫైడ్ పర్సన్ అయి ఉండాలి, ఎక్సెస్ ఆర్ అన్రీజనబుల్ అమౌంట్ అనేది వాళ్ళకి పే చేసి ఉండాలి. అప్పుడు మాత్రమే ఇక్కడ ఈ సెక్షన్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఓకేనా? సో రోడ్డు మీద వెళ్ళిపోతున్నవాడు ఆడికి నాకు ఏ సంబంధం లేదు. సో వాడిని పిలిచి నీ అకౌంట్ లో 10 లక్షలు కొడతాను, ఆ 10 లక్షలు నాకు తీసి ఇచ్చే అని అన్నాడు. ఓకే, సో నేను అన్నాను 10 లక్షలు నాకు అకౌంట్ లో డ్రా చేసి ఇచ్చే అన్నాను. పాప వాడు అమాయకుడు. ఓకే, సో ఆడేం చేశాడంట, 10 లక్షల అకౌంట్ లో ఏదైనా 10 లక్షలు తీసుకొచ్చి డ్రా చేసి ఇచ్చేసాడు, వెళ్ళిపోయాడంట. అంటే అల్టిమేట్ గా నేను ఆడికి ఏదో ఎక్స్పెండిచర్ అని చెప్పేసి రాశాను. ఆడికి నా దగ్గర పని చేస్తున్నాడు, ఆడికి శాలరీ పే చేస్తున్నాను, 10 లక్షలు శాలరీ పే చేశానని ఎక్స్పెండిచర్ రాసేసుకున్నాను. ఆడికి నాకు సంబంధం ఉందా? సో ఆడి దగ్గర తిరిగి నాకు బెనిఫిట్ వచ్చిందా లేదా? ఎక్సెస్ ఆర్ అన్రీజనబుల్ అసలు ఆడు క్వాలిఫికేషన్ కి వాడికి మనం పే చేసే అమౌంట్ ఏమై ఉన్నది, ఎక్సెస్ ఆర్ అన్రీజనబుల్ నేచర్ లో ఉన్నది. వాడు నాకు చేసిన సర్వీస్ కి నేను ఎంత పే చేయాలి, అసలు ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు, కానీ నేను పే చేశాను. కానీ ఎక్సెస్ ఆర్ అన్రీజనబుల్ అమౌంట్ కదా పే చేసింది. కానీ అక్కడ డిజల్వ్ చేయగలడా? డిజల్వ్ చేయాలంటే ఏం చేయాలి, 40A2 లో డిజల్వ్ చేయాలంటే ఏం చేయాలి, వాడు స్పెసిఫైడ్ పర్సన్ అని ప్రూవ్ చేయాలి. అర్థమైందా? స్పెసిఫైడ్ పర్సన్ కాకపోతే 40A2 ఇన్వోక్ చేయలేరు. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? సార్ ఇండివిజువల్ ఓకే. తర్వాత ఎస్ఎస్సి కంపెనీ అయితే, కంపెనీ కానీ ఫర్మ్ కానీ ఏఓపి కానీ హెచ్ఎఫ్ కానీ అయితే జాగ్రత్తగా చూడండి. రిలేటివ్ అంటే ఇక్కడ స్పెసిఫైడ్ పర్సన్ ఎవరు అవుతారు అని చెప్పేసానంటే, కంపెనీకి డైరెక్టర్ రిలేటివా, స్పెసిఫైడ్ పర్సనా? ఎస్. తర్వాత కంపెనీకి పార్ట్నర్షిప్ ఫర్మ్ కి పార్ట్నర్ స్పెసిఫైడ్ పర్సన్. అలాగే ఏఓపికి మెంబర్, హెచ్ఎఫ్ లో మెంబర్. నెక్స్ట్, ఎనీ పర్సన్ ఇన్ హూజ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ the SSC or director or partner or member of the SSC or any relative of such person has substantial interest. ఓకే, ఈ ఫర్మ్ తో గాని, ఆ ఫర్మ్ యొక్క పార్ట్నర్ గాని, లేకపోతే కంపెనీకి డైరెక్టర్ గాని, సో వీళ్ళు ఎవరికైనా సరే ఏమున్నాయమ్మా, సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే, సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ అంటే మోర్ దాన్ 20% ఓటింగ్ పవర్ ఉంటే కనుక అక్కడ ఏమంటారంటమ్మా, అక్కడ స్పెసిఫైడ్ పర్సన్స్ అంటారంట. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. మా కంపెనీకి ఇంకో కంపెనీలో 10% స్టేక్ ఉందంట. మన కంపెనీలో ఉన్న డైరెక్టర్ కి ఆ కంపెనీలో 15% స్టేక్ ఉందంట. రెండు కలిపితే ఎంత? 25%. నా కంపెనీకి నాకెంత ఉంది? 10%. నా కంపెనీలో ఉన్న డైరెక్టర్ కి ఆ కంపెనీలో ఎంత ఉంది? 15%. ఉంటే కనుక టోటల్ ఎంత? 25%. అంటే మోర్ దాన్ 20%. సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ అనేది అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ ఆల్ ఎస్ఎస్సీస్, ఆల్ ఎస్ఎస్సీస్ కి స్పెసిఫైడ్ పర్సన్ ఎవరు అవుతారో చూడండి అమ్మా. స్పెసిఫైడ్ పర్సన్ అంటే చూడండి, ఎనీ ఇండివిజువల్ హూ హ్యాస్ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్
ఇన్ ఎస్ఎస్సిస్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఆర్ ఎనీ రిలేటివ్ ఆఫ్ సచ్ ఇండివిజువల్ అని చెప్పేసి అని అంటున్నాడు. మా ఇండివిజువల్ హూ హ్యాస్ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఇన్ ఎస్ఎస్సిస్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఆర్ ఎనీ రిలేటివ్ ఆఫ్ సచ్ ఇండివిజువల్ అని చెప్పేసి అని అంటున్నాడు. ఇప్పుడు మనకు ఆ కంపెనీ ఉంది కదా, మనం మన రిలేటివ్ తో కలిపి ఒక కంపెనీలో సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంది అనుకున్నామా. ఇప్పుడు ఆ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి, ఆ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు గాని నా రిలేటివ్ గాని గనక ఈ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంటే గనక ఆ కంపెనీకి నేనేమవుతాను, స్పెసిఫైడ్ పర్సన్ అవుతాను. నా రిలేటివ్ ఏమవుతాడు, స్పెసిఫైడ్ పర్సన్ అవుతాడు. ఓకేనా, రైట్. కంపెనీ కనుక మాకు ఎక్సెసివ్ అమౌంట్ పే చేస్తే, ఎక్సెస్ ఆర్ అన్రీజనబుల్ అమౌంట్ మాకు పే చేస్తే రిలేటివ్ అవుతారా లేదా, అంటే రిలేటివ్స్ స్పెసిఫైడ్ పర్సన్ అవుతారా లేదా, స్పెసిఫైడ్ పర్సన్ అవుతారు. కాబట్టి అక్కడ ఖచ్చితంగా ఏం చూడాలి, ఎక్సెస్ ఆర్ అన్రీజనబుల్ అమౌంట్ అనేది ఫేర్ మార్కెట్ వాల్యూతో కంపారిజన్ చేసి చూడాల్సిన అవసరం అనేది ఉంది. నెక్స్ట్, a company, firm, AOP or HF having substantial interest in SSC's business or profession, any director or a member of any such entity or relative of such director, partner or member or any other company carrying on business or profession in which the first mentioned company has a substantial interest అని చెప్పేసి అంటున్నాడు. ரொம்ப జాగ్రత్తగా చూడండి. ఒక కంపెనీకి సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉందంట, ఎక్కడ, ఎస్ఎస్సి బిజినెస్ లో. ఎస్ఎస్సి బిజినెస్ అంటే ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ అనుకోండి. మా ఏ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి బి అండ్ కో అనే పార్ట్నర్షిప్ ఫర్మ్ లో సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉందంటే ఎంత పర్సెంటేజ్ హోల్డ్ చేస్తుంది, 30% హోల్డ్ చేస్తుందంట ఆ కంపెనీ ఈ పార్ట్నర్షిప్ ఫర్మ్ యొక్క బిజినెస్ ని. ఓకే, సో అప్పుడు ఆ కంపెనీ యొక్క డైరెక్టర్ గాని, ఎనీ డైరెక్టర్, పార్ట్నర్ ఆర్ మెంబర్ ఆఫ్ ఎనీ సచ్ ఎంటిటీ or relative of any such director, partner or any other company carrying on business or profession in which first mentioned company has substantial interest. First ఏ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఉందమ్మా. ఏ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో కంపెనీకి బి అండ్ కో అనే పార్ట్నర్షిప్ ఫర్మ్ లో ఏముందంట, సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉందంట. ఉంటే గనక ఏ కంపెనీ, ఏ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది కదమ్మా, ఈ కంపెనీలో ఉన్న డైరెక్టర్ కి ఆ కంపెనీకి, ఆ ఫర్మ్ కి ఏమున్నట్టంట, సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉన్నట్టంట. అంటే స్పెసిఫైడ్ పర్సన్ అవుతారు. అర్థమైందా. ఆ ఫర్మ్ ఈ డైరెక్టర్ కి, మా కంపెనీకి పే చేయట్లా, డైరెక్టర్ కి అమౌంట్ ఎక్సెస్ ఆర్ అన్రీజనబుల్ అమౌంట్ పే చేస్తుంది అనుకో, మా 48 అప్లికబుల్ అవుతుందా, ఎస్ ఆర్ నో. ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ ఉందంట. ఓకే, సో ఏబిసి అండ్ కో అనే పార్ట్నర్షిప్ ఫర్మ్ ఉందంట. ఈ పార్ట్నర్షిప్ ఫర్మ్ కి ఇంకొక కంపెనీలో లేకపోతే ఇంకొక పార్ట్నర్షిప్ ఫర్మ్ లో సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉందంట, 50% సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉందంట. డిఈఎఫ్ అనే ఒక కంపెనీ ఉంది, సో లేకపోతే ఫర్మ్. ఏబిసి అండ్ కో అనే ఫర్మ్ డిఈఎఫ్ అండ్ అనుకునే ఫర్మ్ లో 50% హోల్డ్ చేస్తుందంట అమ్మా, 50% హోల్డ్ చేస్తుందంట. ఓకే, సో ఇప్పుడు ఇందులో ఉన్న డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఏబిసి అండ్ కోలో ఉన్న పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో, ఆ పార్ట్నర్స్ కూడా డిఈఎఫ్ అండ్ కంపెనీకి ఏమవుతారు, డిఎఫ్ అండ్ కోకి స్పెసిఫైడ్ పర్సన్స్ అవుతారా లేదా. ఇప్పుడు డిఈఎఫ్ అండ్ కో సమ్ ఆఫ్ ది అమౌంట్ అనేది ఎవరికి పే చేస్తుందంట, ఏబిసి అండ్ కో అనే పార్ట్నర్షిప్ ఫర్మ్ యొక్క పార్ట్నర్స్ కి సమ్ అమౌంట్ అనేది పే చేసిందంటమ్మా. అప్పుడు ఏమవుతుంది, ఎక్సెస్ ఆర్ అన్రీజనబుల్ అమౌంట్ చెక్ చేయాల్సిన అవసరం ఉందా లేదా, స్పెసిఫైడ్ పర్సన్ కాబట్టి. ఎస్ ఆర్ నో అమ్మా, అర్థమవుతుందా, ఎస్ ఆర్ నో. మా లాస్ట్ పాయింట్ కూడా చూడండి. ఇఫ్ కంపెనీ, ఫర్మ్, ఏఓపి ఆర్ హెచ్యుఎఫ్ ఆఫ్ విచ్ ఏ డైరెక్టర్, పార్ట్నర్ ఆర్ మెంబర్ has a substantial interest in SSC's business or profession, any director, partner or member of any such entity or association or family or any relative of any such director, partner or member అని చెప్పేసి అంటున్నాడు. మా కంపెనీకి కానీ, ఫర్మ్ కానీ, ఏఓపి కానీ, బిఓ హెచ్ఎఫ్ కానీ, డైరెక్టర్ గాని, పార్ట్నర్ గాని, మెంబర్ గాని సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంటే గనక అక్కడ ఏం చెప్తున్నాడమ్మా, వేరే ఫర్మ్ లో, అంటే ఏదైతే సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉన్న ఫర్మ్ లో డైరెక్టర్ గాని, పార్ట్నర్ గాని, కంపెనీ ఫర్మ్ గాని ఉంటే గనక ఆ డైరెక్టర్, ఈ డైరెక్టర్ ఏమవుతారు, రిలేటెడ్ పర్సన్స్, అంటే స్పెసిఫైడ్ పర్సన్స్ అవుతారు. సో ఆ డైరెక్టర్ పేమెంట్ కనుక ఈ డైరెక్టర్ చేశాడు, మా కంపెనీకి ఇంకో కంపెనీలో సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంది, ఈ కంపెనీలో డైరెక్టర్ ఉంది, ఈ కంపెనీలో ఉన్న డైరెక్టర్ కి సబ్స్టాన్షియల్ ఇక్కడ పేమెంట్ అనేది చేసాడు అనుకోమ్మా, అక్కడ ఏం చేసినట్టు, ఎక్సెస్ ఆర్ అన్రీజనబుల్ అమౌంట్ అనేది మనం
చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఎందుకంటే స్పెసిఫైడ్ పర్సన్ అవుతారా అవరా? ఎస్ ఆర్ నో? సో ఇట్స్ ఎ టిపికల్, ఇక్కడ కొంచెం టిపికల్ ఏంటది రిలేషన్ అమ్మా. ఆ రిలేషన్ అనేది కొంచెం జాగ్రత్తగా చూడాల్సిన అవసరం అనేది ఉంది. అర్థమైందా? స్పెసిఫైడ్ పర్సన్ 40A2 అర్థమైందా? సో 40A2 అనేది మనకి ఇక్కడ ఎవరెవరు కవర్ అవుతారు ఏంటమ్మా, ఎవరెవరు ఇందులో కవర్ అవుతారు అనేది చాలా ఇంపార్టెంట్. స్పెసిఫైడ్ పర్సన్స్ లోకి ఎవరు వస్తారు? ఆ స్పెసిఫైడ్ పర్సన్స్ లోకి వస్తే కనుక అప్పుడు ఏం చేయాలి? వాళ్ళకి పే చేసిన ట్రాన్సాక్షన్స్ తీసుకోవాలి. మా స్పెసిఫైడ్ పర్సన్స్ ని ఫస్ట్ ఐడెంటిఫై చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ స్పెసిఫైడ్ పర్సన్స్ ని ఐడెంటిఫై చేయడానికి మనకి ఎవరు హెల్ప్ చేస్తారు? ఎవరు హెల్ప్ చేస్తారు? అకౌంటింగ్ స్టాండర్డ్ 18 హెల్ప్ చేస్తుంది. వన్ ఆఫ్ ది అకౌంటింగ్ స్టాండర్డ్ 18 ఏం చేస్తారు? డిస్క్లోజర్స్ చూపించాలా లేదా? ఇక్కడ మనకి నోట్స్ టు అకౌంట్స్ లో ట్రాన్సాక్షన్ విత్ రిలేటెడ్ పార్టీస్ చూపిస్తామా? ఎస్ ఆర్ నో? సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ కూడా మనం చూసేటప్పుడు స్పెసిఫైడ్ పర్సన్స్ ని ఐడెంటిఫై చేయాలంటే వన్ ఆఫ్ ది సోర్స్ ఈస్ ఏఎస్ 18 లో చూపించే డిస్క్లోజర్స్. అంతేనా? సో ఫస్ట్ మనం ఏం తీసుకోవాలమ్మా, ఇక్కడ స్పెసిఫైడ్ పర్సన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళే లిస్ట్ తీసుకోవాలి. ఆ స్పెసిఫైడ్ పర్సన్స్ లిస్ట్ తీసుకుని అందులో అందరినీ మనం చూపించాలా? ఎక్కడ చూపించాల్సిన అవసరం లేదు. ఆ స్పెసిఫైడ్ పర్సన్స్ లిస్ట్ తీసుకుని అందులో మనం ట్రాన్సాక్షన్స్ చేసి చెక్ చేయాలి. అందులో ఎవరెవరితో ట్రాన్సాక్షన్స్ చేసామో చెక్ చేయాలి. ఆ ట్రాన్సాక్షన్స్ ఏం చేయాలి? ఆ ట్రాన్సాక్షన్స్ ఏం చేయాలమ్మా? ఫెయిర్ మార్కెట్ వాల్యూతో కంపేర్ చేయాలి. కంపేర్ చేసి ఎక్సెస్ ఆర్ అన్రీజనబుల్ అమౌంట్ కనుక కనిపించినట్లయితే అప్పుడు మనం ఏం చేయాలి? డిజాల్వ్ చేయాలి. ఏ సెక్షన్ ప్రకారం? 48. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఏం చేయాలి? ఫస్ట్ మనం ఐడెంటిఫికేషన్ ఆఫ్ స్పెసిఫైడ్ పర్సన్స్. ఆ స్పెసిఫైడ్ పర్సన్స్ అందరినీ ఐడెంటిఫై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? సెగ్రిగేట్ ట్రాన్సాక్షన్స్ విత్ స్పెసిఫైడ్ పర్సన్స్. ఓకే, అలా సెగ్రిగేట్ చేసాం. తర్వాత సో దట్ షుడ్ బి కంపేర్డ్ విత్ ద ఫెయిర్ మార్కెట్ వాల్యూ అండ్ ఐడెంటిఫై ఎక్సెస్ ఆర్ అన్రీజనబుల్ అమౌంట్ అనేది ఎక్కడైనా ఉందేమో ఐడెంటిఫై చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత ఏం చేయాలి? డిజాల్వ్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? దిస్ ఈస్ గోయింగ్ టు బి 40A2. 40A1 లో ఏ సెక్షన్స్ కవర్ అవుతాయి చెప్పారు. 40A2 లో మనకి ఎక్సెస్ ఆర్ అన్రీజనబుల్ అమౌంట్స్ కనుక పే చేస్తే ఏం చేయాలనేది మనకి చెప్పారమ్మా. ఓకే, నెక్స్ట్ ఇంకా 40A3 తర్వాత కొన్ని పాయింట్స్ ఉంటాయి, అవి మనం నెక్స్ట్ క్లాస్ లో మాట్లాడుకుందాం. ఓకే, 40A3. 40A3 అనేది ఆల్రెడీ మనం ఒకసారి చెప్పుకున్నది. ఏంటంటే కనుక 43(1) లో ఎక్సెస్ అంటే పేమెంట్ అనేది ఇన్ ఎక్సెస్ ఆఫ్ 10,000 per day per person క్యాష్ లో పే చేయొచ్చా అంటే అకౌంట్ పే చెక్ ద్వారా కాకుండా అకౌంట్ పే డ్రాఫ్ట్ ద్వారా కాకుండా పే చేయొచ్చా అంటే పే చేయడానికి లేదు అని చెప్పేసి అన్నారు. ఎందుకు? పే చేస్తే అసలు 43(1) లోంచి మైనస్ చేస్తామని చెప్పేసి, అంటే యాక్చువల్ కాస్ట్ డిటర్మినేషన్ నుంచి మైనస్ చేస్తామన్నారు. అది ఎక్కడ నుంచి తీసుకున్నామని చెప్పాను? ఎక్స్పెండిచర్స్ లో 40A3 అనే పాయింట్ ఉంటుంది. ఆ 40A3 నుంచి తీసుకున్నామని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అంటే మనం ఏదైనా సరే P&L లో చూపించిన ఎక్స్పెండిచర్ మనం క్యాష్ లో కనుక పే చేసాము ఇన్ ఎక్సెస్ పర్ డే పర్ పర్సన్ 10,000 కంటే ఎక్కువ మనం క్యాష్ లో పే చేసామని చెప్పేసి చూపిస్తే ఏం చేస్తారంటమ్మా? ఎక్స్పెండిచర్ డిజాల్వ్ చేస్తారంట. ఆ డిజాల్వ్ చేసే ఎక్స్పెండిచర్ గురించి మనం మాట్లాడుకోవాలి. 40A3. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఇదే నెక్స్ట్ క్లాస్ లో మనం మాట్లాడుకుందాం.